నా వాయిస్ అందరికి వినిపిస్తుందా మంచిగా? వినిపిస్తుంది బ్రదర్. ఓకే. రైట్. థ్యాంక్ యూ. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యంలో వెళ్దాం. దానికంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడుతుంది. మన కాన్ఫరెన్స్ ప్రేయర్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొన్ని విషయాల్లో చాలా సూపర్ ఉన్నారు. అనర్గళంగా ప్రార్థన చేయటం, అనర్గళంగా పాటలు పాడటం, ఆరాధన చేయటం, ప్రేయర్ చేయటం, ఇవన్నీ కూడా ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వాక్యం చెప్పటంలో కూడా కొంతమంది ఉన్నారు. పాటలు పాడేవారిలో కొంతమంది ఉన్నారు. ప్రార్థన చేయటం అంటే నేను వాళ్ళ లెక్క చేయలేను. అందులో ఫస్ట్ బాగా దమ్మున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అనుష సిస్టర్ గారు. ప్రేయర్ చాలా అద్భుతంగా చేస్తారు. మరి ఆ వర్డింగ్స్ ఎట్లా కలుపుతుందేమో తెలియదు. చాలా స్పష్టమైన, చాలా ఈజీ వేలో ఎక్కువసేపు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ కృప పొందుకున్నారు. తర్వాత పార్వతక్క గారు ప్రేయర్ చేయటం కావచ్చు, వాక్యం చెప్పటం కావచ్చు, పాట పాడటం కావచ్చు, ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఉంటుంది. తర్వాత దానికి తగ్గట్టుగా వాయిస్ ఇంటెన్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రేయర్ చేసే విధానం కావచ్చు, ఆ ప్రేయర్లో ఆ మాటలు చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత సాలూరు సుజాతక్క గారు, అంటే వారి గురించి వారికి తెలియదు, కానీ చాలా ప్రార్థన చేసేటప్పుడు చాలా గోజాడి ప్రార్థన చేయటం నేను చూశాను. చాలా సంతోషం అనిపిస్తుంది ఆమె ప్రేయర్స్ చేస్తూ ఉంటే. తర్వాత లక్ష్మీ ప్రసన్నక్క గారు చాలా అద్భుతంగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ వాయిస్ చాలా బాగుంటుంది. సాయి సిస్టర్ గారు ప్రేయర్ చేసేటప్పుడు చాలా ఓపెన్ హార్ట్గా ప్రేయర్ చేస్తారు. చాలా భారం కలిగి ఇక దేవా నువ్వే దిక్కున్నట్టు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. తర్వాత మంజులక్క గారు, వారి ప్రార్థన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె ఎంతసేపు అయినా ప్రార్థన చేయగలుగుతుంది. ఆ సత్తా దేవుడు ఆమెకి ఇచ్చాడు. నాగేశ్వర అంకుల్ గారు, సేమ్ అంకుల్ గారిది కూడా సాహిత్యం చాలా బాగుంటుంది. ప్రార్థన చేసేటప్పుడు ఒక దాసుడు ఎలా ప్రార్థన చేయాలి, చాలా బతిమలాడి అది వింటూ ఉంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ అంటే ఫోన్లో ఆయన ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ వర్డింగ్స్ అట్లా కలుపుతూ ఉంటారు. వైజాగ్ లక్ష్మక్క గారు, అక్క కూడా మంచిగా ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఏసుమని సిస్టర్ మంచిగా బాగా నచ్చి ప్రార్థన చేసేది ఏంటంటే మొదట్లోకి వెళ్ళి కూడా అంతే. ఆమె చాలా బాగా ప్రార్థన చేస్తూ ఆ ప్రేయర్స్లో కూడా ఆ మాటలు కలిపే విధానం. దయామణి అక్క గారు బాగా బతిమలాడి ప్రార్థన చేస్తూ ఉంటారు. కనకక్క గారు స్లోగా చేస్తారు, తక్కువ చేస్తారు, కానీ చాలా బాగా ప్రేయరు చేస్తూ ఉంటారు. తర్వాత అంటే వీళ్ళు 1, 2 నేను చెప్తున్నా కదా, అంటే వీళ్ళ తర్వాత వీళ్ళకంటే వీళ్ళ కింద అని కాదు, అందరు సమానం అన్నమాట. మన కాన్ఫరెన్స్లో కొంతమంది ఉన్నారు, అంటే వీళ్ళు ఏ ప్రేయర్ పాయింట్ ఇచ్చినా, ఎక్కడ ప్రేయర్ చేయమన్నా, ఎప్పుడు ప్రేయర్ చేయమన్నా అందరికీ అర్థమయ్యేటట్టు, అందరికి నచ్చేటట్టు ప్రేయర్ చేస్తారు. తర్వాత పాటలు పాడే విధానం మనం చూస్తే అందరికంటే మంచిగా చాలామంది పాడతారు. అందులో కొంతమంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. అందులో ఫస్ట్ వచ్చేది తౌడమ్మ అక్క అనమాట. ఆమెకు పెద్దగా పాటలు రావు, చదువు లేదు, కానీ విని దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పాటలు పాడతారు. చాలా ఆ పాటలు వినడానికి చాలా బాగుంటాయి. యూట్యూబ్లో పాడేదానికంటే కూడా బాగుంటాయి ఆమె పాటలు. అంటే ఆ పాటలు ఆమె ఫీల్ అవుతారు. తర్వాత నూకరత్నం అక్క గారు, ఆమెకి ఏ పాట ఇచ్చినా కానీ ఆ పాటలో ఆమె కూర్చుండిపోతుంది అనమాట. మరి అది దేవుడు ఆమెకు ఆ కృప ఇచ్చాడు. తర్వాత అరుణ సిస్టర్ గారు, రాజాని సన్నిధిలో అనే సాంగ్ ఏదైతే ఉందో అది ఆమె రాలేదు ఆ రోజు. మీరు అందరు పాడారు కానీ మ్యాచ్ అవ్వదు. ఆమె పాడింది మ్యాచ్ అవుతుంది. సేమ్ యూట్యూబ్లో ఎట్లయితే ఉంటుందో
సేమ్ రాజా నీ సన్నిధిలో సాంగ్. తర్వాత అదొకటి ఏసయ్యా నీకు వందనాలయ్యా. యూట్యూబ్ కంటే ఒరిజినల్ ఈమెదే వాయిస్ మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత లక్ష్మీ ప్రసన్న అక్క గారు పాటలు మంచిగా పాడగలుగుతారు. ఆ వర్డింగ్స్ చాలా బాగుంటాయి. తర్వాత విశ్వాసరాయపురం జ్యోతక్క గారు సాంగ్స్, ఆమె వాయిస్ కూడా బాగుంటుంది ఫోన్లో. తర్వాత పాటలు కూడా బాగా పాడతారు. వాళ్ళ ఆయన రాజశేఖర్ బావ గారు కూడా మామూలుగా ఆయన మాట్లాడుతుంటే కూడా చాలా ప్రభావం కనిపిస్తుంది. పాటలు కూడా చాలా బాగా పాడతారు వారు. కానీ మంచిగా వాక్యం ఒకవేళ చెప్పగలిగితే ఆయన వాయిస్కి చాలామంది అట్రాక్ట్ అయిపోతారు. ఆయన గంభీరంగా మాట్లాడినా లేకపోతే నార్మల్గా మాట్లాడినా ఏ పిచ్లో మాట్లాడినా ఆ వాయిస్ ఇంటెన్స్ చాలా బాగుంటుంది. తర్వాత సాలూరు పార్వతక్క గారు పాట పాడేటప్పుడు చాలా మనసు పూర్తిగా పాట పాడుతూ ఉంటారు. మాధవక్క గారు మామూలుగా ఆమె వాయిస్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ దాన్ని పెద్ద ఉపయోగించదు ఆమె. ఒకవేళ పాటలు బాగా ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా కన్నీరు వస్తుంది అనమాట. అంటే ఆ వాయిస్లో దేవుడు అట్లా పెట్టాడు. పాటలు మంచిగా పాడతారు. లీలక్క గారు ఆమె పాటలు పాడటం కావచ్చు, వాక్యం చెప్పటం కావచ్చు, లేకపోతే ప్రేయర్ చేయటం కావచ్చు. ఈ మూడు కూడా దేవుని దగ్గర ఆమె కృప పొందుకుంది. స్వప్నక్క గారు వాయిస్ చాలా బాగుంటుంది అక్కది. ఫోన్ కంటే కూడా మామూలుగా మనం లైవ్లో ఆమెతోని మాట్లాడితే చాలా మెలోడియస్గా ఉంటుంది వాయిస్. పాటల మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయదు ఆమె, చేస్తే చాలా బాగా పాట పాడగలుగుతుంది. తర్వాత లండన్ లక్ష్మి అక్కగారు పాట నేను వినలేదు, కానీ ఆమె వాయిస్ ఇంటెన్స్ చాలా బాగుంటుంది. పాటల్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగా పాటలు పాడగలుగుతారు. తర్వాత గంగవరం పుష్ప సిస్టర్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా పాట పాడగలుగుతారు. అంటే పాట పాడేటప్పుడు చాలా మధురంగా, చాలా వినసొంపుగా ఉంటుంది. తర్వాత వాక్యం చెప్పటంలో మన దాంట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా అద్భుతంగా చెప్తారు. అందులో మన భార్గవ్ బ్రదర్ అనర్గళంగా మాట్లాడే దమ్ముంది ఆయనకి, ఎంతసేపైనా మాట్లాడగలుగుతాడు. అంటే ఆయనకు తెలియదు ఆయన గురించి. ఆ మాట్లాడేటప్పుడు కూడా ఆ మాట్లాడే విధానం కావచ్చు, ఆ సౌండ్ కావచ్చు, ఆ వాయిస్ కావచ్చు, చాలా బాగుంటుంది. అది ఆ వాక్యం ఇంట్రెస్ట్ ఉన్నవానికి మస్తు అనిపిస్తుంది. తర్వాత జ్యోతి సిస్టర్ ఆమె కూడా చాలా బాగా వాక్యం, మంచి దమ్ముంది ఆమెకి. ఆ వాక్యం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటంలో, వాక్యము చెప్పే విధానంలో కూడా ఎక్కడ ఏది చెప్పాలి, ఎక్కడ ఏది చెప్పద్దు, ఎక్స్ప్లెనేషన్ విధానంలో. మళ్ళీ మన పార్వతక్క గారి గురించి చెప్పాను. అనుష సిస్టర్ వాక్యం చెప్పేటప్పుడు వాయిస్ చాలా బాగుంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా బైబిల్ బాగా ఉన్నాడు వాక్యం ఎలా చెప్తారో అలా ఉంటుంది సిస్టర్ది. రమ్యక్క ఆమె కూడా వాక్యం చాలా బాగా ప్రకటిస్తారు. నాగేశ్వర అంకుల్ గారు ఏది మాట్లాడినా చాలా డీప్గా మాట్లాడతాడు. మాట్లాడే ప్రతి దాంట్లో లాజిక్ ఉంటుంది. అంటే మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి కూడా ఆలోచిస్తాడు, అరే అవును ఇది కరెక్టే కదా అని. అట్లా చాలా తక్కువ మందిలో ఉంటుంది. తర్వాత బెస్ట్ అంటే సుమతక్క గారు చెప్తూ చాలా డీప్గా వెళ్ళిపోతుంది ఆమెకు కూడా తెలియదు ఇంత డీప్ ఉంటుందని. ఒకవేళ ఆ వాక్యం మళ్ళా ఒకసారి వింటే చాలా డీప్గా వెళ్ళిపోతుంది అక్క వాక్యం చెప్తూ. దేవుడు అట్లా మన కాన్ఫరెన్స్లో ఉన్న వారికి దేవుడు అట్లా కృప ఇచ్చాడు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ పేర్లు చదువుకుంటూ వచ్చిన 1, 2, 3 అని. అంటే వాళ్ళ తర్వాత వీళ్ళు, వీళ్ళ తర్వాత వాళ్ళు అనేది నా ఉద్దేశం కాదు. కొంతమంది నేను కాన్ఫరెన్స్ ప్రేయర్లో మీరు చేసే ప్రేయరు, పాటలు, అందుకే ఒకరికి ప్రేయరు, ఒకరికి పాట, ఒకరికి వాక్యము, ఇవి ఎందుకు ఇచ్చాను అంటే మీ లోపల ఎంత ఇంటెన్స్ ఉంది, మీరు ఏం చేయగలుగుతారు, మీ లోపల ఎంత దమ్ముంది అది చెప్పడానికి, అది టెస్ట్ చేయడానికి ఈ 10 రోజులు ప్రేయర్స్ మనము పెట్టాము. అయితే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చాడు. కొంతమందికి ఏమో అన్ని ఇచ్చిండు. వాక్యం చెప్పగలుగుతారు, పాటలు కూడా మంచిగా పాడగలుగుతారు, ప్రార్థన చేయగలుగుతారు. అయితే ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉన్నారో దేవుడిని వారి వైపు ఆకర్షించగలుగుతారు.
వాక్యం చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుని ఒక సందేశాన్ని వారు తీసుకొని రాగలుగుతారు. పాటలు పాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ దేవుణ్ణే తీసుకొస్తారనమాట. అందుకే పాటలు పాడటం, పాటలు నేర్చుకోవటం, పాటల్లో జీవించటం అనేది ఒక అద్భుతమైన అవకాశం. హల్లెలూయా, నేను నిజమే చెప్తున్నా. కాబట్టి పాటలు పాడటం అనేది ఒక అద్భుతమైన అంశము. ఈ పాటలు మన కాన్ఫరెన్స్లో మ్యాక్సిమం అందరూ కూడా చాలా బాగా పాడుతున్నారు. కాబట్టి ఇంకా మీరు పాటలు పాడండి, కొత్త పాటలు కూడా రాయండి. మీరందరూ కూడా కొంతమంది కొత్త పాటలు రాశారు. తర్వాత దాన్ని కూడా మనము రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడదాం. పోయిన సంవత్సరం పెట్టాము, ఈ సంవత్సరం కూడా మనము పెడదాం. అది సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో దాన్ని మీరు కొత్త పాట రాయండి. ఆల్రెడీ మన భార్గవ్ బ్రదరు ఒక పాట రాశాడు. రేపు ఆయన టైం వస్తే ఆయన వినిపిస్తాడు. ఇట్లా మన కాన్ఫరెన్స్ ఉన్న వారందరూ కూడా దేవుడు ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతు ప్రకారం మనం పోతా ఉన్నాం. అంతా కూడా గాడ్స్, దేవుని ట్రైనింగ్ అన్నమాట, దేవుని ఒక ఏర్పాటు. హల్లెలూయా, మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఈరోజు మనం వాక్యం చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ వాక్యం. నిన్న నేను ఆత్మల సంపాదన అనే వాక్యం చెప్పినాను. అందులో మీకు ఏదైనా కొత్తగా ఏదైనా అర్థమైతే మీ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. నేను మొత్తం చెప్పిందంతా చెప్పకండి, మీకు ఏం అర్థమైందో అది చెప్పండి. తర్వాత మనం వాక్యంలో వెళ్దాం. దాని కంటిన్యూషన్ ఇంకొక వాక్యం ఉంది ఈరోజు. అందరికీ మరి ఆత్మల సంపాదన అనే విషయంలో మనకు ఆ భారం లేదు అని అంటే అసలు కారణాలు ఏంటి? మనకు ఆ దుఃఖము, ఆ వేదన రావట్లేదంటే మనకు ఆ భారం లేకపోవడం వల్ల, మరి దేవునికి భయము, ఆత్మ, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ యొక్క విలువ తెలియకపోవడం వల్ల మనకు ఆ భారం అనేది రావట్లేదు. మరి ఎందుకు భారం రావట్లేదు దానికి కారణాలు చెప్పారు. అట్లాగే మరి ఆత్మలను సంపాదించాలి అంటే ఏ విధంగా సంపాదించాలి, ఎలా సంపాదించాలి, వాళ్ళకి ఏ విధంగా మనం బోధ చేయడం ద్వారా వాళ్ళని మన మార్గంలోనికి తీర్చుకోగలము అనేది చాలా బాగా వివరించి చెప్పారు. మరి ఆత్మల సంపాదన అనే భారంలో ఉన్న వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఒకవేళ ఆ భారం కనుక ఆ వ్యక్తిలో ఉంటే కనుక ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి జీవితాన్ని వారు జీవించగలుగుతారు, వాళ్ళలో మనం ఎటువంటి మార్పులు మనం చూడగలుగుతాము అనే విషయం కూడా చాలా చెప్పారు. బాగా అర్థమైంది. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అక్క, థ్యాంక్ యూ. మంచి విషయాలు జ్ఞాపకం చేశారు. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం శిష్యత్వం గురించి నేర్చుకుందాం. ఇంగ్లీష్లో శిష్యత్వాన్ని డిసైపుల్షిప్ అంటారు. శిష్యుడు అనగా వెంబడించువాడు అని అర్థం. గురువును వెంబడించే వారిని శిష్యులం అంటాం. మీరందరూ నా శిష్యులు కాదు, నేను మీ గురువును కాదు. యేసు ప్రభువే మీ గురువు. నేను యేసు ప్రభు దగ్గర కొన్ని నేర్చుకున్నా. నేను ఒక చిన్నపాటి ఒక బోధకుడిని అంతే. ఇది సత్యము, ఇది అబద్ధం అని నేను చెప్పగలుగుతా, అంతేగాని నేను గురువును గాను. నాకు అంత దమ్ము లేదు. యేసు ప్రభు వారు మీ గురువు, నా గురువు కూడా యేసు ప్రభు వారు. మనము శిష్యులుగా ఉన్నాము, శిష్యులుగా మనము తయారవుతున్నాం. హల్లెలూయా. అయితే క్రైస్తవంలో శిష్యుడుగా ఉండాల్సిన బాధ్యత మనందరిది. శిష్యుడు అనేవారు మరి దేవునికి చాలా ఇష్టం. శిష్యుడు అంటే వెంబడించేవాడు, నేర్చుకునేవాడు. నేర్చుకునే మనసు ఉండాలి, వెంబడించే మనసు ఉండాలి. ఇవి రెండు లేకపోతే శిష్యుడుగా ఉండలేం. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న చాలా క్రిస్టియన్ కల్చర్లో చాలామంది నేర్చుకునే మనసు లేదు, నేర్పించే మనసే ఉన్నది. అంటే
తయారు కాకుండానే గురువులు అయిపోతున్నారు. అందుకే యూట్యూబ్లో ప్రాబ్లం, విమర్శలు, డిబేట్లు, తొడగొట్టటాలు, కొట్టుకోటాలు, బూతులు తిట్టుకునేటాలు. ఒక బురద దగ్గరపై రాయి చల్లితే ఆ బురద వచ్చి మన మీద పడితే కానీ బురద పోదు, ఇంకా పెరుగుతుంది. ఈ శిష్యత్వంలో లేని చాలామంది అట్లున్నారు. అంటే మన పరువు మనమే తీసుకుంటున్నాం. చాలామందికి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఒకప్పుడు ఇట్లా లేకుండే. పాస్టర్ అన్న, విశ్వాసి అన్న, ఎవరైనా దేవుణ్ణి, ప్రభువుని అన్నారంటే అన్యులు కూడా ఏమంటారంటే, మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు అంటారు. మీరు దేవుని నమ్ముకున్నారు, మీరు యేసయ్యని నమ్మారని అన్నారు. మీరు దేవుని అన్యులే అంటారు. మరి వాళ్ళ దేవుళ్ళు దేవతలు కాదా? వాళ్ళ గురించి చెప్తలేరు, మీరు దేవుని బిడ్డలు అని చెప్తారు. ఇప్పుడు ఇక దేవుని బిడ్డలు ఇట్లా చేస్తారు అంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. శిష్యుడిగా మనము కొన్ని రోజులు కొంతమంది దగ్గర ఉండాలి. ఎవరో ఒక వ్యక్తిని మనము సెలెక్ట్ చేసుకొని అక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఒక విశ్వాసి పరిచారకుడుగా మారతాడు. పరిచారకుడు తర్వాత సేవకుడుగా మారతాడు. కొంతమంది ఏంటంటే కొంచెం వాక్యం నేర్చుకొని మాకు అంతా అర్థమైపోయిందని చెప్పి అక్కడ పరిచర్య చేయకుండా, సేవకుని దగ్గర ఉండకుండా డైరెక్ట్ వీళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని రోజులు సేవ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. సంఘం పెరుగుతుంది, వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలియదు. అప్పుడు కుప్పగూలిపోతారు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు, ముందు పోయి బొక్క బర్ల పడతారు. సంఘం ఉండదు, సేవ ఉండదు, ఏముండదు. ఎందుకంటే ఒక సరైన గురువు దగ్గర తర్ఫీదు మనం పొందలేదు. ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్కి, పాతకాలంలో ఉన్న స్కూల్ సిస్టమ్కి చాలా తేడా ఉంటుండే. గురుకులం అంటారు పాత దాంట్లో. అక్కడ ఏం చేస్తారంటే పిల్లలకి ఒక 5 years, 7 years, 10 years వస్తే పిల్లల్ని గురువు దగ్గర అప్పచెప్పేవాళ్ళు. ఆ గురువు ఏం చేసేవాడు అంటే వంట చేయటము, తర్వాత బోధించటము, తర్వాత యుద్ధం నేర్పించటము, తర్వాత మెడిసిన్, ఏ ట్యాబ్లెట్, ఏ వనమూలికలు తీసుకుంటే ఏమవుతాయి, ఇట్లా అన్నీ చెప్పేటోడు. అయితే ఈ శిష్యుడు ఏమయ్యేటోడు అంటే మొత్తం తర్ఫీదు పొందుకునేటోడు. యుద్ధం వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, అర్థశాస్త్రం, ఎకనామిక్స్, మనీ విషయం వస్తే మనీతో ఎలా డీల్ చేయాలి, రోగం వచ్చినప్పుడు తనకు తాను ఎలా కాపాడుకోవాలి, ఇతరుని ఎలా కాపాడుకోవాలి, ఒక ప్యాకేజ్, ఒక జ్ఞానం లెక్క ఒక 20-25 years ఉండేటోళ్ళు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత తనకున్న జ్ఞానాన్ని బట్టి తను లైఫ్ లీడ్ చేసుకునేవారు. అంత ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఓన్లీ ఎడ్యుకేషనే చెప్తున్నారు, మారల్ వాల్యూస్ నేర్పిస్తలేరు. హల్లెలూయా. చదువుకు మించింది సంస్కారం, సంస్కారం మించింది క్రమశిక్షణ. సంస్కారం ఉండదు, క్రమశిక్షణ ఉండదు, చదువు మాత్రం ఉంటుంది. ఇప్పుడున్న దినాల్లో చదువుకున్న వాళ్ళే బాగా తప్పులు చేస్తున్నారు. చదువుకున్నోడే బ్యాంకులకు వెళ్ళి దొంగతనం చేస్తున్నాడు. చదువుకున్నోడే ఏం చేస్తున్నాడంటే దౌర్జన్యం చేస్తున్నాడు. చదువుకున్నోడే ఏం చేస్తున్నాడంటే ఇతరులు బాగుపడొద్దని చెప్పి వాడు ఓన్ తెలివితేటలు ఉపయోగించి దబాయించి లాక్కుంటున్నాడు. చదువు ఉంది కానీ వేస్ట్. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితంలో మనం వచ్చిన తర్వాత మనం కొంతమంది సేవకుల దగ్గర దేవుడు మనల్ని ఎక్కడైతే నడిపిస్తాడో వారితో మనం టచ్లో ఉండి వారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఒక మంచి పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దేవుణ్ణి అడగాల, ప్రభా నేను ఎవరి దగ్గర నేను తర్ఫీదు పొందాలి, ఎవరిని నేను వెంబడించాలి, వాళ్ళ వ్యక్తిత్వం మాకు చూపించు. అట్లా చేస్తూ కొన్ని రోజులు అక్కడ ఉండిపోవాలి. అది బైబిల్ సిస్టమ్ అన్నమాట. అందుకే ఇప్పుడు మనం బైబిల్ క్లాసెస్, లేకపోతే బైబిల్ కాలేజు, బైబిల్ సబ్జెక్ట్స్ మనము చెప్తున్నాం. ఇక్కడ ఈ బైబిల్ సబ్జెక్ట్స్లో బైబిల్తో పాటు మెడిసిన్ సబ్జెక్ట్ కూడా వస్తుంది, సైకాలజీ సబ్జెక్ట్ వస్తుంది. ఇది బైబిల్ కాలేజ్లో చెప్పారు. మెడిసిన్స్ గురించి, రోగాల గురించి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు రోగం ఏంది, ఆ రోగానికి చిహ్నాలు, బండగుర్తు ఏంది, అసలు ఎందుకు వస్తుంది, ఇది బయట మనకి ఎవడు చెప్పాడు. ఇక్కడ మనకు దేవుడు ఈ కాన్ఫరెన్స్ పేరులో మంచి అవకాశం ఇస్తున్నాడు. ఒక 6 months, 8 months, ఒక 1 year
ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో మీరు ట్రావెల్ అయితే మళ్ళీ వెనుకకు చూసుకునే దానికి ఇప్పుడు ముందుకు చూసుకునే దానికి ఫుల్ ట్రైన్ అయిపోయి ఉంటారు. మీకు మెడిసిన్ నాలెడ్జ్ వస్తుంది. తర్వాత హౌ టు డీల్ విత్ మనీ, డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బులు మన దగ్గర రాకపోవటం కారణం ఏంటి, హౌ టు అట్రాక్ట్ ద మనీ, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. మొత్తం అవన్నీ సబ్జెక్టులు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదే చెప్తాను మీకు. ఫస్ట్ నాకు అది తెలిస్తేనే మీతో నేను పంచుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే ఏ విషయమైనా కానీ ఈజీగా చెప్పగలుగుతాను నేను, ఎవరికైనా అర్థమవుతుంది. తర్వాత నేను చెప్పేటప్పుడు అసలు ఏం సబ్జెక్టు వినకుండా, సబ్జెక్టులు అసలు ఏం తెలియకుండా, బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నా వాక్యం విన్నారనుకోండి, వాళ్ళకే చెప్పినట్టు ఉంటుంది. వాళ్ళు చెప్తారు, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అంటే అంత డీప్గా దేవుడు మనకి ఆ మెసేజ్ ఇస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ బాగా జ్ఞానం పొందుకోవాలి. సువార్త ప్రకటించాలన్నా, ఆత్మల సంపాదన అయినా బాగా నాలెడ్జ్ ఉండాలి మనకి. ఎందుకంటే రకరకాల మనుషులు ప్రపంచంలో ఉన్నారు, రకరకాల ప్రశ్నలు ఇస్తారు, అనేక మంది మనల్ని పరీక్షిస్తారు. దేవుడు పరీక్షిస్తాడు, మనుషులు కూడా పరీక్షిస్తాడు. దేవుని దగ్గర మనం గెలవాలి, మనుషుల దగ్గర కూడా గెలవాలి. దేవుని దగ్గర మనుషుల దగ్గర గెలవటానికి మనకు ఉండాల్సిన ఫస్ట్ అర్హత ఏంటంటే ఓపిక. చిన్నపిల్లలకి ఏబిసిడి అనేది ఎట్లా నేర్పిస్తామో, ప్రభువుని నమ్మిన తర్వాత ఫస్ట్ బేసికల్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓపిక. నెక్స్ట్ సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం, అన్నిట్లో సెల్ఫ్ కంట్రోల్. తిండి తినే విధానంలో, మాట్లాడే విధానంలో, డబ్బు ఖర్చు పెట్టే విధానంలో ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదనుకోండి, ఎంత ప్రేయర్ చేసినా, ఎంత ఆరాధన చేసినా, బైబిల్ ఎంత నాలెడ్జ్ ఉన్నా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ శిష్యుడికి ఉండాల్సిన లక్షణాల్లో. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం వాక్యం చాలా డీప్గా మనం వెళ్ళబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడతాడు. యాక్చువల్గా నేను వేరే సబ్జెక్టు చెప్పాలి, నిన్న వాక్యం చాలా డీప్గా వచ్చింది. దాని కంటిన్యూషన్ చెప్తే బాగుంటుంది, లేకపోతే అక్కడ తెగిపోతుంది అని చెప్పి నేను ఏం చేశానంటే ఇది నేను చెప్పటానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. శిష్యత్వం గురించి మనము సత్యాలు చూస్తే, శిష్యత్వానికి ఉండాల్సిన లక్షణాల్లో సత్యం మనం చూస్తే, అసలు శిష్యత్వం అనే సబ్జెక్ట్ ఉందా అంటే బైబిల్లో చాలా దగ్గర మీరు శిష్యులుగా ఉండండి అని ప్రభువారు చెప్పాడు. మత్తయి సువార్త 28:19 వచనం మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మీ అందరికీ తెలిసిన లేఖన భావం. మీ వల్ల అయితే రాసుకోండి, లేకపోతే జస్ట్ వినండి, నోట్స్ మీకు వస్తుంది. ఇంకా రాయలేదు, రేపు రాయాలి. 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. గ్రేట్ కమిషన్ ఇది, అంటే గొప్ప ఆజ్ఞ. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనమని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత. అప్పుడు యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళలేదు. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు మళ్ళా వాళ్ళ పనులు, వాళ్ళ వృత్తిలో వెళ్ళిపోయారు. ప్రభువు చాలామందితో మాట్లాడి ఒక 40 రోజులు వాళ్ళతో ఉండి చాలా విషయాలు చెప్పి అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఈ ఒలివ కొండ మీదకి వెళ్ళి కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ప్రభు చెప్పిన మాటల్లో ఈ మత్తయి సువార్తలో కనబడుతుంది, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కూడా ప్రభు మాటలు కనిపిస్తాయి. సగం సగం రాయబడ్డది. ఇక్కడ ప్రభువారు ఏమని చెప్పిండంటే, శిష్యులందరూ వచ్చిన తర్వాత అందరినీ నా శిష్యులుగా చేయండి అన్నాడు. అందరినీ నా చర్చ్ మెంబర్స్ కాదు. అదే పోతుంది ఇక్కడ. చర్చికి రాకపోతే ఎందుకు వస్తలేవు, చర్చ్ కార్డు ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఇక్కడ వాళ్ళు శిష్యులను తయారు చేస్తలేరు. ఇక్కడ ఏమన్నారంటే శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయో కుమారుడు యొక్కయో పరిశుద్ధ పేరు లోపల
ఆ నామం లోపల వారికి బాప్తిజం ఇవ్వండి. నేను మీకు ఏమేమైతే చెప్పానో అవన్నీ కూడా మీరు చేయండి, వారితో కూడా చేపియండి. ఇదిగో నేను యుగ సమాప్తి మీతో కూడా ఉన్నా. మీతో కూడా ఉన్నా అనే మాట చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మరి పరలోకంలో పోయిండు యేసయ్య, మరి మీతో కూడా ఉన్నా అంటుండు. ఎట్లా? ఆయన ఆత్మవశుడుగా మన మధ్యలో సంచరిస్తుండు. ఆ ఆత్మనే పరిశుద్ధాత్మ. ఇక్కడ చెప్తున్న మొదటి విషయం ఏంటంటే శిష్యులుగా తయారు చేయమంటున్నాడు. ఇది యేసుప్రభువే చెప్పాడు. అన్ని దేశంలో ఉన్నవారు ఏం కావాలంటే శిష్యులుగా తయారవ్వాలి, తర్ఫీదు పొందాలి. ఇప్పుడు చాలా విషయాల్లో ఏమవుతుందంటే ఒక విశ్వాసికి వాక్యం చెప్తారు, సువార్త చెప్తారు, వాడు మారుతుండు, బాప్తిజం తీసుకుంటుండు. తర్వాత వానికి తర్ఫీదు ఇస్తలేదు, ద కాస్ట్ ఆఫ్ ద డిసైపుల్షిప్ చెప్తలేడు. అంటే శిష్యత్వపు లక్షణాలు ఏంది, శిష్యత్వపు విలువలేంటి, ఇవన్నీ చెప్తలేరు. హల్లెలూయా. దానివల్ల ఏమవుతుందంటే బాప్తిజం తీసుకున్నాడు కూడా వాడు మళ్ళీ లోకంలో కలిసిపోతుండు. ఆ బాప్తిజం ఏముంది బ్రదర్, నీళ్ళలో మునిగినం అయిపోయింది, నేను పరలోక రాజ్యంకి వెళ్ళిపోతాను ఆయననే అనుకుంటాడు. శిష్యత్వం గురించి, బాప్తిజం గురించి చాలా చర్చెస్లో ఏం చేస్తారంటే ఒక చర్చ్ మెంబర్ ఎవరైనా వచ్చారు అనుకోండి, చర్చిలో ఫస్ట్ మీరు బాప్తిజం తీసుకురా అని అడుగుతున్నారు. లేదు తీసుకోలేదు అని అంటే ఫస్ట్ మీరు తీసుకోండి అని చెప్పి ఫోర్స్ చేసి మందలో కలిపేస్తున్నారు, వాళ్ళకి బాప్తిజం ఇచ్చేస్తారు. అట్లా ఇవ్వకూడదు. బండి నేర్చుకున్న తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాతనే బండి హైవేలో తీసుకుపోవాలి. లైసెన్స్ లేకుండా బండి మొత్తం తర్ఫీదు లేకుండా పోతే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం. అట్లనే క్రైస్తవులైన మనము 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, మ్యాక్సిమం కనీసం ఒక 3 years చర్చికి వెళ్ళాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి. వాట్ ఈజ్ బ్యాప్టిజం, వాట్ ఈజ్ ఫెలోషిప్, బాప్తిజం అంటే ఏంది, ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ దైవజనుడు చెప్పగలగాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు ఆయన బాప్తిజం తీసుకుంటే చాలా బాగుంటుంది. పాస్టరే నా చర్చ్ మెంబర్ ఈయన అయిపోవాలని చెప్పి ఫస్ట్ ముంచేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇదిగో నేను ఈ చేత్తో బాప్తిజం ఇచ్చాను, నువ్వు దశంభాగం ఇవ్వాలి, నాతోటే ఉండాలి, నన్ను వదిలేసి వెళ్ళిపోతే మీకు శాపం వస్తుంది. నువ్వు వాక్యం తర్ఫీదు ఇస్తే నిన్నెందుకు వదులుతారు మనుషులు, నిన్ను అంటుకొని ఉంటారు. నువ్వు వాక్యం తర్ఫీదు ఏమి ఇస్తలేవు, ఏదో సండే రోజు చెప్తున్నావు అంతే, పని చేయదు. కాబట్టి శిష్యులను మనం తయారు చేయాలి, మనం శిష్యులుగా కూడా మారాలి. తర్వాత మనం చూస్తే ఈ శిష్యత్వంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే దీంట్లో అధికారం ఉన్నదన్నమాట. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, దయ్యాల్ని వెలగొట్టండి, రోగులను బాగు చేయండి, చనిపోయిన వారిని లేపండి అన్నాడు. ఈ విషయము ప్రపంచంలో ఏ వ్యక్తి చెప్పలే, ఏ దేవుడు చెప్పలే, ఏ దేవత చెప్పలే, ఏ సైంటిస్ట్ చెప్పలే. హీల్ టు సిక్, రైజ్ ద డెడ్ చెప్పలే, విడుదల చేయండి అని చెప్పలే, స్వస్థపరచమని చెప్పలే. ఏ మతంలో మనం తీసుకున్నా చనిపోయిన వారిని లేపండి అని ఎవడు చెప్పలే, రోగులను స్వస్థపరచండి అని చెప్పలేదు. మీరు కావాలంటే వేరే మతాలు మీరు చదివితే తెలుస్తుంది. అన్ని మతాలు చదివితేనే బైబిల్ ఒక ప్రామాణికం, బైబిల్ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. కానీ బైబిల్లో యేసయ్య చెప్పిండు అంటే శిష్యత్వంలో చాలా అధికారం ఉన్నది. దేశాన్ని కదిలించగలుగుతాం, ప్రపంచాన్ని కదిలించగలుగుతాం. ఒక అనామనియస్ విషయాలు జరుగుతాయన్నమాట శిష్యత్వంలో. కాబట్టి కనీసం లేదన్నా కానీ ఒక దైవజనుడి దగ్గర మనం ఫాలో అవుతున్నాం, కనీసం ఒక 2-3 సంవత్సరాలన్నా అన్నీ నేర్చుకోవాలి. ఆయన ఇలా ఎందుకు చెప్పిండు అని చెప్పి ప్రశ్నించద్దు. ఆ ప్రశ్నించేవారు శిష్యుల మనస్తత్వం లేని వాళ్ళు, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు. ఒక దైవజనుడు ఏదైనా చెప్పిండంటే లాంగ్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని గమనించాలా, పరిశోధించాలా. స్కూల్లో టీచర్ దగ్గర మనం క్వశ్చన్స్ వేయద్దు. క్వశ్చన్స్ వేయచ్చు కానీ నువ్వు చెప్పేది రాంగ్ అని చెప్పద్దు. కొంతమంది ఉంటారు నువ్వు చెప్పేది రాంగ్ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే దేవుని వాక్యాన్ని వ్యతిరేకించినట్టు అయిపోతుంది. నాలెడ్జ్ లేదు, ఇక నాలెడ్జ్ ఇంక్రీజ్ అవ్వదన్నమాట. హల్లెలూయా. కొంతమంది అబద్ధం చెప్తారు, కొంతమంది నిజం చెప్తారు. దేవుడు మనకి కామన్ సెన్స్ ఇచ్చాడు, మనం కొన్ని రోజులు పరిశోధించాలి.
కొంత సత్యం మనం తెలుసుకోవాలంటే కొంచెం మనం ఓపిక పడాలి. అదే చెప్పేది నేను. ఫస్ట్ క్రిస్టియన్స్కి ఉండాల్సింది ఏందో ఒకటి సెల్ఫ్ కంట్రోల్, రెండోది ఏంటంటే ఓపిక. ఈ రెండు లేనప్పుడు నువ్వు శిష్యుడిగా పనిచేయలేవు, రాదు. ఫస్ట్ శిష్యుడిగా ఉండాలంటే ఓపిక ఉండాలా, ఆశా నిగ్రహం ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్. అన్ని ఫలాల కంటే గొప్ప ఫలం సెల్ఫ్ కంట్రోల్. నీకు ప్రేమ ఉంది, దీర్ఘశాంతం ఉంది, మంచితనం ఉంది, అన్నీ ఉన్నాయి. సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు, మొత్తం పోతుంది, లెక్కనే తప్పైపోతుంది. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ శిష్యత్వం అనేది ఒక విధేయతతో కూడినది, ఒక డిసిప్లిన్డ్ లైఫ్. చాలామంది క్రైస్తవులు భూమి మీద ఉంటారు, కానీ శిష్యులుగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళే ప్రభు రాజ్యంలో వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మనం కొంతమంది చర్చెస్లో చూస్తే చాలామంది, కొన్ని వందల వేల మంది పబ్లిక్ ఉంటారు. వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళు మంచి తిండిపోతులు ఉంటారు, గోల్ ఫిరాయించేవారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, యథార్థత అనేది ఉండదు. మళ్ళీ సండే చర్చికి వెళ్తారు. ఏ వానకి ఆ గొడుగు పట్టే విధానం వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు పరలోక రాజ్యం పోలేరు, ఎందుకంటే వాళ్ళు శిష్యులే కాలేరు, వాళ్ళు చర్చ్ మెంబర్స్ అంతే. చెప్పుకుంటారు, మేము పలానా చర్చికి పోతున్నాం, గొప్ప సంఘం, గొప్ప దైవజనుడు, లక్షల మంది మా దైవజనుడి దగ్గరకు వస్తాడు, కానీ ఆ దైవజనుడు వీళ్ళ దగ్గర రాడు. అయితే శిష్యుడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా విధేయత వస్తుంది, చాలా సెల్ఫ్ కంట్రోల్గా మారుతాడు. ఎక్కడ ఏది చెప్పాలి, ఏది చెప్పద్దు, ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది శిష్యత్వంలో మనం నేర్చుకుంటాం. తర్వాత శిష్యత్వంలో ఇంకో సత్యం ఏంటంటే యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉంటాం. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చాలామంది క్రిస్టియన్స్ని చూడండి, యేసు ప్రభు కంటే ఎక్కువగా పాస్టర్తోనే కనెక్షన్ ఉంటుంది. ఆ పాస్టర్ తప్పు చెప్తున్నా కానీ అదే కరెక్ట్ అంటారు వాళ్ళు. వాళ్ళ పాస్టర్కి ఏదైనా చెప్తే ఒప్పుకోరు, అది పాస్టర్ గారి మీద ఉన్న అభిమానం. కానీ పాస్టర్ మన గురువు కాదు, దేవుడే మన గురువు. నిజమైన శిష్యుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభుని గురువుగా ఎంచుకుంటాడు. వచ్చిన పాస్టరమ్మ ఎవరైనా ఉంటే దేవుని పని వాళ్ళు, పని మనుషులు, దేవుడు వాళ్ళకి పంపించిండు, మనకు పని మనకు పని చేసిస్తారు, వాళ్ళకి దేవుడు జీతం ఇస్తుండనే చూసుకుంటారు. అది మనం కావాలి. నేను మీకు చెప్పేది అదే. నేను గురువుని గాను, కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు, అభిషేకం ఉండొచ్చు, అంతే. కానీ యేసు ప్రభు గురువు, ఆయననే మీరు వెంబడించాలి. యేసు ప్రభు కంటే నన్ను ఎక్కువగా మీరు చూసిరు అనుకోండి, ఖచ్చితంగా మీరు బొల్త పడతారు. నేను ఏదైనా మిస్టేక్ చేసినా అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రభువులోకి వెళ్ళి తొలగిపోతారు. చాలామంది క్రిస్టియన్స్ అన్యులుగా మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారంటే వాళ్ళు ఒక పాస్టర్ని ఫాలో అవుతారు. ఆ పాస్టర్ లోపలనే మారు మనసు ఉండదు, ఆ పాస్టరే కరెక్ట్ ఉండడు. ఈ విశ్వాసాలు గుడ్డిగా కొన్ని సంవత్సరాలు ఫాలో అవుతారు. ఈ పాస్టర్ బాగా దోచుకుంటాడు. తర్వాత అరే మన పలానా పాస్టర్ ఇట్లా చేసింది కదా అని చెప్పి యేసుప్రభు లేడు, పాస్టర్ లేడు అని చెప్పి అన్యుల్లోనే మంచిగా ఉన్నామని అన్యుల్లోనే వెళ్ళిపోతున్నారు. అక్కడ మిస్టేక్ ఎవరు చేశారు? వీళ్ళు బైబిల్ ఇచ్చిన దేవుడు, బైబిల్ని ఫాలో అవుతలేరు, పాస్టర్ని ఫాలో అవుతారు. కాబట్టి ఒక నిజమైన శిష్యుడు ఏం చేస్తాడు అంటే యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉంటాడు, యేసు ప్రభు ఆశ తీర్చనికే ఉంటాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాన్ఫరెన్స్లో మీరు ఎంతోమంది ఉన్నారు. నేను ఎప్పుడు కూడా మీరు నా సంఘం అని నేను చెప్పలే, నేను చెప్పకూడా. మీరు నా విశ్వాసులని కూడా నేను చెప్పను. మీలో కొంతమంది సేవ చేస్తామని ముందుకు వచ్చారు. నా పరిచర్య పేరే మీరు పెట్టుకోవాలా, నా కిందే పరిచర్య చేయాలా అన్నది కాదు. నేను ఎందుకు కాదు అంటే మీరు నా శిష్యులు కాదు, యేసు ప్రభు శిష్యులు. ప్రభు ఏది చెప్పుంటే అదే చేయాలి మనం. నేను చెప్పింది కూడా కాదు, నేను చెప్తా, సలహాలు ఇస్తా అంతే. మీకు దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్నే మీరు మూవ్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్. అందులో జీవం ఉంటుంది. మనము ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఏ సంఘంలోకి వెళ్ళి వచ్చినావో అడగడు. నువ్వు మెథడిస్టా, లేకపోతే నువ్వు బ్యాప్టిస్టా, నువ్వు దీపెంతకోస్తా, లేకపోతే నువ్వు అపోస్తలికా అడగడు. నువ్వు వాక్య ప్రకారం జీవించినా లేవో చూస్తాడు, అంతే. వాక్య ప్రకారం జీవిస్తే జీవ కిరీటం ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు. లేదు అంటే నెక్స్ట్ నరకానికి తీసుకొని పోతాడు, అంతే. ఇంక వేరే అంతకుమించి ఏముండదు. కాబట్టి డినామినేషన్స్ కాదు, వాక్యమే మనం వెంబడించాలి, వాక్యమే దేవుడు. శిష్యుడు అనేవాడు వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుడు మనకు ఒకటి నేర్పిస్తాయి. ఇప్పుడు దేవదాస్ అయ్య గారు ఉన్నారు, ఆయన లూథరన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు.
లూథరన్ చర్చ్ కూడా మొత్తం సంపూర్ణత కాదు, వాళ్ళు చిలకరింపు బాప్టిజం ఇస్తారు. ఇప్పుడు మారారు వాళ్ళు, కానీ అప్పటికి అది దేవుడు ఓకే అన్నాడు. వాళ్ళని క్యాథలిక్స్లోకి వెళ్ళి ఫస్ట్ లూథరన్సే బయటకు వచ్చారు. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి తెచ్చాడు. ఎం దేవదాస్ అయ్య గారు పుట్టి పెరిగింది మొత్తం కూడా ఆ లూథరన్ బ్యాక్గ్రౌండే అనమాట. తర్వాత దేవుడు తనతో మాట్లాడిన తర్వాత, అరే నేను కరెక్ట్ సిచ్యువేషన్లో లేను అని చెప్పి తను మళ్ళీ మార్చుకొని బైబిల్ మిషన్ అని పెట్టుకొని ఆయన పరిశుద్ధాత్మ పొందుకోవటం, ఆయన అనుభవాలు ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. ఆయన దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని సవరించడానికి దేవుడు ఇంకొకరిని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఎం దేవదాసాయి గారి గురించి అందుకే నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ డినామినేషన్స్ని మీరు తిట్టకండి, ఏమైనా ఉంటే ప్రభు దగ్గర నేర్చుకోండి. ఆయన అదే చేసిండు. ఆయన యేసు ప్రభు శిష్యుడు అనమాట. కాబట్టి ప్రతి విశ్వాసి ప్రభు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం, చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు తెలియపరచబడతాయి. ఈ విషయం ఒక కాన్సెప్ట్ మనకి తెలియక పాస్టర్ ఏది చెప్తాడో దాన్నే ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది ఉన్నారు. పాస్టర్ అక్కడ యేసుప్రభు అయిపోతాడు. హల్లెలూయా. పాస్టర్ ఈరోజు చర్చికి రాలేదనుకోండి, విశ్వాసి వాక్యం వినడు, చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు, నర్వస్ అయిపోతాడు, అరే మా పాస్టర్ గారు రాలేదని. హల్లెలూయా. అది శిష్యుని యొక్క లక్షణం కాదు. ఈ శిష్యత్వంలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, దీంట్లో యేసు ప్రభుని వెంబడించటం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది చర్చిలో మనం చూడండి, చర్చ్ పేరు రాసుకుంటారు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శాంసన్ డిసోజా అని రాస్తాడు. ఈ సంఘానికి సభ అధ్యక్షుడు, దీన్ని కనుక్కున్న వ్యక్తి ఫౌండర్ ఎవరు, శాంసన్ అని రాస్తారు. లేకపోతే వాళ్ళ పేరు అట్లా రాయొద్దు. సంఘాన్ని స్థాపించింది నువ్వు కాదు, యేసు ప్రభువారు. నువ్వు సంఘ కాపరివి, వర్కర్వి నువ్వు అంతే. బ్రదరో లేకపోతే అపోస్టలో ప్రాఫిటో రాసుకోవచ్చు, లేకపోతే పాస్టర్ అని రాస్తే సరిపోతుంది. ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎప్పుడు రాయొద్దు అది, ఎందుకంటే యేసు ప్రభు సంఘం స్థాపించాడు, దాంట్లో ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయననే అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. శిష్యత్వంలో కొన్ని షరతులు ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అది మనం చూసి మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, మీరు నిజంగా నా శిష్యులైతే నా వాక్యంలో నిలిచి ఉంటారు అన్నాడు. ఎవరైతే వాక్యాన్ని ఉన్నట్టుగా ఫాలో అవుతారో వాళ్ళే శిష్యులుగా ఉండగలుగుతారు, లేకపోతే మనం శిష్యులుగా ఉండలేము. హల్లెలూయా. శిష్యులుగా మనము ప్రభు యొక్క డిసైపుల్గా మనం ప్రభువుని వెంబడించాలంటే ప్రభు యొక్క వాక్యాన్ని మనం వెంబడించాలి. వాక్యంలో మనం లోతుగా అనుభవం కలిగి ఉండాలి, వాక్యాన్ని మనం పాటించాలి. మనమే వాక్యం పాటించకుండా ఐఆమ్ క్రిస్టియన్ అంటే సరిపోదు. అక్కడ క్రిస్టియన్ అనేవాడు ఖచ్చితంగా సండే చర్చికి వెళ్తాడు, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటాడు, నెమ్మది కలిగి ఉంటాడు, ఓపిక కలిగి ఉంటాడు, ఇతరుల భారం మోస్తాడు, ఇతరుల కొరకు ఆలోచిస్తాడు, ప్రేమ కలిగి ఉంటాడు, దేవుని కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు, దేవుని కోసం ఏదైనా వదులుకుంటాడు. ఇది శిష్యుడి యొక్క లక్షణం. ఇవన్నీ కూడా వాక్యాల్లో కనబడతాయి. ఒక శిష్యుడిగా మనం ఉండాలి. యూ హ్యావ్ టు కాల్ టు బీ ఎ డిసైపుల్, యూ హ్యావ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం శిష్యుడిగా అనిపించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యంలో నిలిచి ఉండాలి. ప్రభు అదే చెప్తున్నాడు, నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉందురు అంటున్నాడు. నా వాక్యము అంటే అక్కడ మళ్ళీ యేసుప్రభు వచ్చింది. యేసుప్రభే వాక్యము, వాక్యమే యేసుప్రభు. తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సంఘంలో అది కనిపిస్తలేదు. మీరు ఒకరినొకడు ప్రేమ గలవారై ఉన్న ఎడల అని చెప్పి మీరు నా శిష్యులు అంటారు. ఈరోజు కాన్ఫరెన్స్లో పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, మనం అందరం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకున్నాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. అంటే ఒకరిని ఒకరు ఏం చేస్తున్నాం, మనము ప్రేమించుకుంటున్నాం. హల్లెలూయా. నిజమైన శిష్యుని యొక్క లక్షణం అది. పెద్ద పెద్ద సంఘాల్లో ఏముందంటే అది లేదు. చర్చికి పోయినామా వచ్చేసినామా. అయ్యగారు కూడా ఏం చెప్తారంటే, మీ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళు మోసాలు చేస్తారు, మిమ్మల్ని దోచుకుంటారని చెప్తారు. అది కూడా నిజమే, కానీ అది మెయిన్ కాన్సెప్ట్ కాదు.
సంఘము అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండాలి. ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి ఎందుకు పోతున్నారు, కోర్టు కేసులలో ఎందుకు తిరుగుతున్నారంటే సంఘంలో సపోర్ట్ లేదు. సంఘమే ఒక పోలీస్ స్టేషన్, సంఘమే ఒక కోర్ట్, సంఘమే ఒక హాస్పిటల్. హల్లెలూయా. అంటే పాత రోజుల్లో సంఘం అట్లా ఉంటుండే. సెంట్రల్ కిచెన్ అని ఉండి మొత్తం అక్కడే అన్నం వండుకొని తినేవాళ్ళు, అందరు ఒకే దగ్గర ఉండేవాళ్ళు. కానుక డబ్బాలు అందరు డబ్బులు వేసేసేటోళ్ళు, ఎవరికి ఎంత కావాలో అది తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఇక్కడ అయ్యగారు ఏమంటుండు, దశంభాగం ఇక అంటున్నాడు. వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ పిల్లల దశమే భాగమే కాకుండా ఉన్నది ఆస్తి ఉంటే ఆస్తిలో సగం భాగం ఇచ్చేయండి, బంగారం ఉంటే బంగారం మందిరంలో వేసేయండి. నువ్వు సేవకి సమర్పించబడ్డావా, నీ పేరు మీద ఉన్న ల్యాండ్లు పొలాలు ఉంటే నువ్వు చర్చికి రాసేసే అంటున్నాడు. వాళ్ళ పిల్లలు ఉంటారు, మరి వాళ్ళ పిల్లల్ని ఎవరు పోషిస్తారు? మనవరాలు ఉంటారు, మరి వాళ్ళకి ఎవరు పెళ్లి చేస్తారు? మరి సంఘమే చేయాలి కదా, చేయదు. ల్యాండ్ వస్తే చాలు. కానీ పాతకాలంలో అట్లా లేకుండే, అందరు కలిసి ఉండేవాళ్ళు. అపొస్తలుల కార్యం చదివితే తెలుస్తుంది సంఘం ఎట్లా ఉందో. అది మనం చూద్దాం. సంఘంలో ఉండే లిమిటేషన్స్ అన్నీ కూడా చూద్దాం. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అందుకే నేను మీ అందరికీ ఫోన్ నంబర్స్ ఇచ్చి ఒకరి కోసం ఒకరు ప్రేయర్ చేయండి, ఒకరి బాధలు ఒకరు భరించండి అని నేను చెప్తున్నాను. అది సంఘం యొక్క రూల్ అన్నమాట. ఒక నిజమైన సంఘం యొక్క మెయిన్ గుర్తు అన్నమాట. అన్నీ నా వల్ల కాదు, అన్నీ నేను భరించలేను. కొంతమంది నా బాధ అర్థం చేసుకొని పాపం వాళ్ళే లీడ్ చేసుకుంటున్నారు. ప్రేయర్కి రాకపోతే మీరు ఎందుకు రాలేదని అడుగుతున్నారు. అది చాలా బాగుంది. ఇట్లా కాకుండా మళ్ళీ మనము ఒక 2 నెలలకు 3 నెలలకు అందరం ఒక దగ్గర కలుసుకుందాం, మాట్లాడుకుందాం, అందరం మంచిగా అన్నం తిందాం, ప్రభు వల్ల తిందాం, ప్రభువుని స్తుతిద్దాం. చాలా ఇంపార్టెంట్. దాంట్లో చాలా నెమ్మది కలుగుతుంది. కాన్ఫరెన్స్లో ఎవరైనా చనిపోయినారు, అప్పుడు అందరం కలిసి ఏదో ఒక రోజు, ఆ రోజు అయితే పోలేం కాబట్టి ఏదో ఒక రోజు మనం అందరం కలిసి వారిని పరామర్శించి వాళ్ళని బలపరిచి మనం రావాలి. కావాలంటే ఆ ఖర్చులు నేను పెట్టుకుంటా, కానీ రావాలి అందరు. సహవాసం అంటే ఓన్లీ ఫోన్ చేయటం, ప్రేయర్ చేయటం కావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు వాళ్ళని బలపరచాలి. దౌర్భాగ్యం ఏంటంటే మనల్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం, మనల్ని మీద మనమే విమర్శిస్తున్నాం. సంఘంలో చాలామంది ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండదు. ఒకరిని చూసి ఒకరు విమర్శిస్తే ఆమె అట్లా పాట పాడింది, ఆయన ఇట్లా ప్రేయర్ చేసిండు, హ్యా నవ్వుకునేటోళ్ళు ఉన్నారు. అది ఒక శిష్యుని లక్షణం కాదు, అది సంఘమే కాదు అది. కాబట్టి సంఘం ఏంటంటే ఒకరినొకరు భరించాలి. దేవుడి కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఉన్న మన చిన్న సంఘం ఏదైతే ఉందో దీంట్లో అందరికీ భారం ఇచ్చండి. ఎవ్వరికి అహంకారము, కోపం లేదు. అందరూ ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత కలిగి ఉంటున్నారు. బర్త్డే వస్తే అందరు విష్ చేసుకుంటారు, ప్రాబ్లం వస్తే ప్రేయర్ చేసుకుంటారు. అది చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది నేను వెళ్ళినప్పుడు చెప్తారు, బ్రదర్ నేను పలానా సిస్టర్కి ఫోన్ చేశాను. వాళ్ళు చెప్తారు, పలానా సిస్టర్ నాకు ఫోన్ చేశారు, ప్రేయర్ చేస్తున్నారు, ప్రేయర్ చేయించుకుంటారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సహవాసం పెరుగుతుంది, అక్కడ ఒకరి పట్ల ఒకరు ప్రేమిస్తున్నారు. ఇదే లేకపోతే ఇంకా సంఘం ఎందుకండి? కాబట్టి శిష్యుడు అనేటోడు ఏం చేస్తాడంటే ప్రేమ కలిగి ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. శిష్యుడు అనేటోడు ఏం చేస్తాడంటే ఫలిస్తాడు. మీరు నిజంగా నా శిష్యులు అయితే మీరు ఫలిస్తారు అన్నాడు. ఒక విత్తనం మనం పెట్టామంటే ఎందుకు పెడతాము? ఫ్రూట్స్ కోసమే పెడతాం, గాలి కోసం పెడతాం. ఆ చెట్టు ఎదుగుతలేదు, ఎండిపోతుంది, ఫ్రూట్స్ కూడా వస్తలేదు. అప్పుడు ఏం చేస్తాము? ఆ చెట్టును తీసేస్తాం. అట్లనే ప్రభువుని నమ్మిన తర్వాత మనం ఫలించకపోతే ప్రభు కట్ చేసేస్తాడు, తీసేస్తాడు, భూమి మీదకి వెళ్ళిపోతాం మనం. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఒకసారి ఫ్రూట్ఫుల్ అయితే. అందుకే మీ అందరికీ నేను ఏం చెప్తున్నాను అంటే ప్రార్థన చేయండి, పాటలు పాడండి, దాని తర్వాత వాక్యం చెప్పండి అని చెప్తున్నాను. నా బెనిఫిట్ కోసం కాదు, మీరు ఫలిస్తారు. ఇప్పుడు కొంతమందికి వాక్యం చెప్పే ఛాన్స్ ఇచ్చాను, అసలు వాళ్ళకి వాక్యమే తెలియదు,
కానీ వాక్యం చెప్పటం, బైబిల్ చదవని వాళ్ళు కూడా వాక్యం పంచుకుంటారు, బైబిల్ మీద టచ్ లేని వాళ్ళు కూడా వాక్యం ఇస్తున్నాం. వేరే చర్చిలలో ఇవ్వరు. ఫస్ట్ నువ్వు మారు మనసు పొందు, నువ్వు ఆత్మ పొందుకు, ఇవన్నీ చెప్తారు. నేను ఎందుకు ఛాన్స్ ఇస్తున్నా అంటే ఆ వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం వాడిని పట్టుకుంటుంది, వాడిని ఒక అసాధారణమైన వ్యక్తిగా మారుస్తుంది. పాటలు ఎందుకు పాడాలంటే ఆ పాటలు పాడుతుంటే దైవుని శక్తి వారి మీదకి వస్తుంది. ప్రార్థన చేసేటోడు దేవుణ్ణి తిప్పుతాడు, వాక్యం చెప్పేటోడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఒక ఫీలింగ్స్ తీసుకొని వస్తాడు, పాటలు పాడేటోడు దేవుణ్ణే తీసుకొని వస్తాడు భూమి మీదకి. హల్లెలూయా. మీరు నిజంగా నా శిష్యులు అయితే మీరు ఫలిస్తారు అంటున్నాడు. మనం ఫలించాలి. ఒకప్పుడు నిమిషం ప్రార్థన చేసేటోళ్ళం, ఇప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతాం. ఒకప్పుడు భాషలే రాకపోతుంది, ఇప్పుడు మంచిగా అనర్గళంగా భాషలు. ఒకప్పుడు ప్రవచనాలు చెప్పటం రాదు, ఇప్పుడు ప్రవచనాలు చెప్పటం వస్తుంది. ఫలిస్తున్నాం మనం. ఒకప్పుడు మనం ప్రార్థన చేసే అద్భుతం కాకపోతే ఇప్పుడు అద్భుతాలు అవుతున్నాయి, ఫలిస్తున్నాం. ఫలిస్తే లేము అంటే అర్థం ఏంది? నువ్వు శిష్యుడు కావని అర్థం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత కాబట్టి మనం ఫలించాలి. శిష్యునికి ఉన్న ఇంకొక లిమిట్ ఏంటంటే సొంత ప్రాణాన్ని ద్వేషిస్తాడు. అంటే ప్రభు కొరకు నిలబడటానికి ఏదైనా కాదంటాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీరందరూ కూడా జస్ట్ వినాలి. వీలైతే తీయండి. పేజ్ నంబరు 67, లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నాదమ్ములను, అక్కాచెల్లెలను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ వాక్యం మనలకు చాలామందికి అర్థం కాదు. ఈ వాక్యం చూపించి ఇగో యేసుప్రభు దుర్మార్గుడు అని చెప్తారు. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? ఎవరైనాను నన్ను వెంబడించిన కోరిన ఎడల తన తల్లిని, తండ్రిని, అక్కాచెల్లెని అందరిని వదిలి నన్ను వెంబడించాలి, సొంత ప్రాణాన్ని ద్వేషించాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే అందరికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు నాకు ఇవ్వాలి అంటున్నాడు. మనము శిష్యుడుగా అవ్వాలి అంటే అందరికంటే ఎక్కువ ప్రభువుని ప్రేమించాలి. అందులో పాస్టర్ కూడా వస్తాడు, సంఘస్థులు వస్తారు, భర్త వస్తాడు, పిల్లలు వస్తారు. వాళ్ళు శాశ్వతం కాదు, ప్రభు ఒక్కడే శాశ్వతం. కాబట్టి ప్రభు శిష్యుడుగా మనం మారాలి, ప్రభు శిష్యునిగా మనం ఉండాలి అంటే ఫస్ట్ ప్రభువుని బాగా ప్రేమించాలి. ప్రభు కోసం మనం ఏదైనా వదులుకోవాలి. ప్రభు చెప్పిండు వాక్యంలో, ఇది నువ్వు చేయొద్దు బేట అంటే నా ప్రభువు కంటే ఎక్కువనా అని చెప్పి వదిలేయాలి. అది ఒక శిష్యుడి యొక్క లక్షణం. అట్లయితేనే మనం శిష్యుడిగా కొనసాగుతాం. హల్లెలూయా. తర్వాత సొంత సిలువను మోయాలి. శిష్యుడు అనేటోడు సొంత సిలువ. నిన్న చెప్పాను సిలువ మోయుట. సిలువ అంటే భారము, బాధ్యత, ఆకలి, దేవుని ఒక దర్శనం, ఇట్లా చాలా వచ్చినాయి. అదే లూకా సువార్త 14వ అధ్యాయంలో కింద 27వ వచనంలో చూడండి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను అంటున్నాడు. హల్లెలూయా. నా సిలువ అంటలేడు, తన సిలువ, తన భారము, అవమానము, నిందలు, ఇవన్నీ ఎన్నో వస్తాయి. ఇది భరించాలా మనం. శిష్యుడు అనేటోడు భరించే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు, దెబ్బలు తినే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకునే వ్యక్తిత్వం ఉంటాడు, పాపంని జయించే వ్యక్తిగా ఉంటాడు. శిష్యుడు అయితేనే ఉంటాడు అట్లా, అన్యులు ఉండరు. చాలామంది ప్రభువుని నమ్ముకొని వాడు భరించే తత్వం ఉండదు, సహించే తత్వం ఉండదు. నేనే కరెక్టు, నాదే కరెక్టు, నేను ఇట్లనే ఉంటా. ఇది యేసుప్రభు శిష్యుడు లక్షణాలు కానే కావు. ఇఫ్ యూ వాంట్ టు బీ అ డిసైపుల్ యూ హ్యావ్ టు ఫాలో ది స్టెప్స్. ప్రభుని వెంబడించాలి, చాలా ఇంపార్టెంట్. సొంత సిలువను వెంబడించాలి. మనందరికి దేవుడు ఒక సిలువ ఇచ్చాడు. సొంత సిలువ అంటే గోల్డెన్ క్రాసో లేకపోతే వుడెన్ క్రాసో లేకపోతే క్రీస్తు సిలువ బొమ్మనో కాదు. భారము, బాధ్యత, పొద్దున్న లేచి ప్రార్థన చేయటం అదొక సిలువ. కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం అదొక సిలువ. నిన్ను అవమానపరుస్తారు, అయినా నువ్వు భరించాలి, అదొక సిలువ. నిన్ను శ్రమ పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, నిన్ను తొక్కుతూ ఉంటారు, అదొక సిలువ. ఇది మనం వెంబడించాలా అని చెప్తున్నాడు. హల్లెలూయా. లేదంటే నా శిష్యుడుగా నువ్వు కాలేవు. అంటే శిష్యుడుగా కావాలి అంటే నీ లోపల ఇవి ఉండొద్దు, ఇవి ఉండాలని చెప్తున్నాడు.
తర్వాత అదే లూకాసు వార్త 14:27 వచనంలో ఏమంటుండు? తన సిలువను ఎత్తుకోవాలంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? అందులోనే నన్ను వెంబడించాలి అంటున్నాడు. చాలామందికి భారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, కానీ ప్రభువుని వెంబడించరు. లోకస్తుల్ని వెంబడిస్తారు, పొలిటికల్ లీడర్స్ని వెంబడిస్తారు, బంధువుల్ని వెంబడిస్తారు. మా అన్న ఏది చెప్తే అదే, మా అక్క ఏది చెప్తే అదే. అన్న ఆడ హిందూ ఉంటాడు, ఈయనేమో క్రిస్టియన్ ఉంటాడు, అయినా కానీ అన్న చెప్పిందే వింటాడు. వినటంలో తప్పేం లేదు, కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. యేసు ప్రభుని మనం వెంబడించాలి. గుండా బతుని అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, మెల్లకన్ను ఉంటుంది ఆయనకి, మంచి పుస్తకాలు రాశాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన బతికే. వాళ్ళ నాన్నగారు ప్రభువుని నమ్మిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి వెలివేసారు. ఆయన ఊరి పొలిమేర దగ్గర ఉండేటోడు. గుండాబతిని వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, ఇంకో చెల్లెనో అన్ననో ఉన్నారు. ఈయన లాస్ట్. వాళ్ళ నాన్నగారు జస్ట్ ఓన్లీ చిన్న చిన్న తోలు బొమ్మలు చేసుకొని బతికేటోడు. చిన్న చిన్న కర్రలతోటి మరి తోలు బొమ్మలు చేసుకొని సిటీకి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడిచేది. ఒకరోజు ఏమైంది, వెళ్ళిపోయాడు. వాళ్ళ అన్న గుండాబతిని వాళ్ళ అన్న సీరియస్ అయిపోయాడు, జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకుపోయే స్థాయి లేదు, అన్న చనిపోయాడు. వాళ్ళ అమ్మ బాగా ఏడుస్తుంది. అప్పట్లో ఫోన్లు లేకుండే. గుండాబతిని వాళ్ళ నాన్నగారేమో ఆ తోళ్ళు అవన్నీ ఏవైతే బొమ్మలు ఉంటే అది అమ్ముకోవటానికి ఆయన సిటీకి వెళ్ళిపోయాడు. ఈమె భయంకరంగా ఏడుస్తూ ఉంది. 6 గంటల తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చాడు. లోపలికి వచ్చి ఏమైందమ్మా అంటే, ఇట్లా మా కొడుకు చనిపోయాడు అంటే, మీ కొడుకు ఎక్కడ చనిపోయాడు, ఆయన నిద్రపోతుండని చెప్పిండు. ఈయనేంది ఇట్లా చెప్తున్నాను అనుకుందామె. అంత గుడిసె లోపల జరుగుతున్న సీన్ ఇది. ఆయన గుడిసెలో ఉమ్ము ఊసి ఆ ఉమ్ముతోటి ఒక చిన్న మట్టి లాంటిది ఒక చిన్న ట్యాబ్లెట్ చేసి రంధ్రం చేసి ఏదో ఒకసారి నోరు తెసి అది వేసేసిండు. వేయంగానే గట్టిగా తుమ్మి ఆయన లేచి కూస్తున్నాడు. చనిపోయి 6 hours తర్వాత. ఇక చూసినావా, నేను చెప్తే నువ్వు వినలేవు, ఆయన నిద్రపోతుండు అంటే నువ్వు చనిపోయాను అంటున్నావు. ఆమె ఆశ్చర్యపోయింది. ఈయన ఏం తినలేడు, ఏమైనా పెట్టండి తిండినికి. ఆమె సంతోషంలో సరే నేను కిచెన్లో వెళ్ళేమని తీసుకొస్తా అని చెప్పి ఆ బుట్టలో ఫ్రూట్స్ పెట్టింది, ఆరెంజెస్ ఫ్రూట్స్. అది గుర్తొచ్చి దానికోసం పోయింది. ఆ ఫ్రూట్స్ తీసుకొని వచ్చేసరికి ఆ మనిషి లేడు. యేసు ప్రభువే వచ్చిండు వాళ్ళ ఇంటికి. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గుండాబతిని వాళ్ళ పెద్ద నాన్న ఎవరైతే ఉన్నాడో ఆయన అక్కడ విలేజ్లో సర్పంచ్. ఆయన వచ్చి చెప్పిండు, అరే ఈ బ్రిటిష్ మతం మనకెందుకురా, మనం బ్రతుకుదాము, దేవుని కోసం మన దాంట్లో నువ్వు వచ్చేసా అంటే, లేదన్నా ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పి నిజంగా మొత్తం నీళ్ళలో మునిగిన, ఉంటే ఉన్నా లేకపోతే ఓడిపోయినా, నువ్వు నన్ను వెలివేయాలనుకుంటున్నావు వెలివేసి, కానీ నేను మాత్రం ప్రభువుని వదలను అన్నాడు. అది ఒక శిష్యుడు యొక్క లక్షణం. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించటం, ఎన్ని కష్టాలు ఎన్ని వేదన వచ్చినా. చాలామంది ప్రభువుని నమ్ముకొని కొన్ని రోజులు చర్చికి పోయి దశంభాగాలు ఇచ్చి మళ్ళీ మేము అన్యుల్లో కలిసిపోయి మా పాస్టర్ అంత తినేసిండు ఇంత తినేసిండు అనేటోళ్ళు కొంతమందికి చెప్తూ ఉంటారు. వాళ్ళు శిష్యులు కాదు, వాళ్ళు అన్యులు. వాళ్ళు శిష్యుడికి ఇవన్నీ ఉండాలి, అయితేనే నువ్వు శిష్యుడు అవుతావు. తర్వాత ఇదే లూకాసు వార్త 14:33 వచనంలో చూడండి, అంతా వదిలిపెట్టటం. మనం ఒక మంచి శిష్యుడిగా మారాలి అంటే అన్నీ వదిలేయాల్సి వస్తుంది. చూడండి, ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నీ దగ్గర ఉన్నదంతా కూడా నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టంటే మొత్తం నీ దగ్గర ఉన్నది మొత్తం పేదవాళ్ళకి ఇవ్వటం కాదు, లేకపోతే వేరే వాళ్ళ పేర్ల మీద కాదు. అన్నిటికంటే కూడా నాకు నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎన్ని డబ్బులన్నా రాని, ఫస్ట్ నాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. హల్లెలూయా. అమెరికాలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. సండే రోజు సాటర్డే రోజు అమెరికాకి హాలిడే ఉంటుంది. బాగా బిజినెస్ డే అంటే సాటర్డే సండే అమెరికాకి. ఈ పెట్రోల్ బంకు సండే రోజు ఒక పెద్ద బోర్డు పెడతారు,
టుడే ఈజ్ సండే వీఆర్ గోయింగ్ టు చర్చ్, టుడే ఈజ్ గాడ్స్ డే అని ఆ బ్యానర్ మీద ఉంటుంది. ఈరోజు ప్రభు దినము, మేము చర్చికి వెళ్తున్నాము, పెట్రోల్ బంక్ బంద్ ఉంటుందని చెప్తాడు. ఎంత బిజినెస్ అన్నా కానీ మేము మాత్రం ఆదివారం ప్రభువులో ఉంటాం. ఇది రావాలా మనకి. హల్లెలూయా. అంత సండే ఉంటే ఎక్కువ బిజినెస్ వస్తా రాని నాకేంది, దేవుడే నా దగ్గర లేనప్పుడు ఎంత బిజినెస్ ఉంటే నాకేం లాభం. దేవునిలో పాలు పొందకపోతే నాకు ఇంకేముంటుంది అని చెప్పి ఒక శిష్యుడు యొక్క ఫీలింగ్ అనమాట. రియల్ శిష్యుడు యొక్క మైండ్ సెట్ అట్లుంటుంది. ఏదో తప్పనిసరిలో ఖచ్చితంగా పోవాలి, భూకంపం వస్తుంది, ప్రాబ్లం అవుతుంది అంటే ఉద్యోగానికి వెళ్ళొచ్చు. కానీ కొంతమంది క్రైస్తవులు ఎట్లుంటారంటే వాళ్ళు సండే రోజే పోతారు, లేకపోతే మేము ఎట్లా బతకాలి, దేవుడు ఎట్లైనా బతికిపిస్తాడు. దేవునికి మనం ఏ స్థాయిలో మెజర్మెంట్ ఇస్తున్నామో దేవుడు మనకు అదే మెజర్మెంట్ ఇస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సరే బ్రదర్, నువ్వు శిష్యుల గురించి చెప్పినావు, శిష్యులు ఇలా ఉండాలని చెప్పినావు, ఓకే. శిష్యత్వంలో కలిగే లాభాలేంది, ఫలితాలేంది అని చూస్తే ఒక శిష్యుడు ఏం చేస్తాడు అంటే సత్యాన్ని తెలుసుకుంటాడు. అతన్ని స్వతంత్రునిగా చేస్తుంది. దేవుని కోసం గొప్ప కార్యాలు చేసే విధంగా తను మారిపోతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు మనం చూద్దాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. మనం శిష్యుడిగా అవ్వాలి, శిష్యత్వంలో నేను ఉండాలి, కొనసాగాలి అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే సత్యాన్ని గ్రహిస్తాం. సత్యము వేరు, నిజం వేరు. నిజము అబద్ధంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ సత్యం అబద్ధం అవ్వదు. సత్యము చాలామందికి ఇప్పుడు దొరుకుతలేదు. సత్యం మనకి కావాలి అంటే మనం వెల చెల్లించాలి. ఆ వెల ఏంటంటే శిష్యుడుగా మారాలి. హల్లెలూయా. శిష్యుడుగా ఉంటే లాభం ఏంది బ్రదర్ అంటే సత్యం తెలుసుకుంటాం మనం. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. సత్యం మిమ్మల్ని స్వతంత్రునిగా చేస్తుంది అన్నాడు. హల్లెలూయా. చాలామందికి సత్యం తెలియక వాళ్ళు మూఢనమ్మకాల వైపు వెళ్తున్నారు. యేసుప్రభు బొమ్మలకు మొక్కుతున్నారు, దానికి ఫోటోలు వేస్తున్నారు, లేకపోతే యేసుప్రభుకి కలిగిన పేరు పెట్టుకుంటారు వాళ్ళ దాంట్లో. బండి మీద యేసుప్రభు స్టిక్కర్, ఇంట్లో యేసుప్రభు బొమ్మలు, ఒంటి మీద యేసుప్రభు బొమ్మలు. అంటే ఇది ఉంటే యేసుప్రభుని చూస్తే దయ్యం రాదు, సిల్వ మెడలో ఉంటే ప్రాబ్లమ్స్ రావు. ఇదంతా పిచ్చోళ్ళు, వీళ్ళు శిష్యులు కాదు. సత్యం తెలియదు నీకు. హల్లెలూయా. మతం అది, ఇది సత్యం. మతము వేరు, సత్యం వేరు. క్రైస్తవంలో మతము ఉంది, సత్యం ఉంది. సత్యం నేను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యం పరలోక రాజ్యం తీసుకుపోతుంది. సత్యం ఇరుకైన మార్గం. ఇదంతా కూడా ఈ సత్యం ఎవరికి వస్తుంది అంటే ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారు అంటే ఒక శిష్యుడే స్వతంత్రించుకుంటాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు అని యేసుప్రభు వారు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, వాక్యాన్ని మనం వెంబడించాలి, వాక్యం వైపు మనం ఉండాలి. చాలా ఇంపార్టెంట్. తర్వాత అదే 32వ వచనం చూద్దాం. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. యేసుప్రభు శిష్యులుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం స్వేచ్ఛను పొందుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎలా ఉంటుంది అని అంటే కొన్ని దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. హిందూ పద్ధతిలో, ముస్లిం పద్ధతిలో ఇట్లనే ఉండాలా, ఇట్లనే చేయాలా అనేది ఉంటుంది. మన దాంట్లో ఏమి ఉండదు. మనకు యేసుప్రభు బొమ్మ అవసరం లేదు, మనకు టెంకే అవసరం లేదు, మనకు దీపం అవసరం లేదు. నువ్వు ఏడ మోకరిస్తే అక్కడికి వస్తా అన్నాడు. బలిపీఠం దగ్గరనే ప్రార్థన చేస్తే వింటా. కొంతమంది చెప్తుంటారు సేవకులు, మీరు మమ్మల్ని పిలిస్తే మాతో పాటు పరిశుద్ధాత్ముడు మీ ఇంటికి వస్తాడు, మీ ప్రాంతానికి వస్తాడు. హల్లెలూయా. చూడండి, అబద్ధ బోధ అది. వాళ్ళని పిలిస్తే అంట పరిశుద్ధాత్ముడు వస్తాడు. అంతకుముందు మరి ఆ ప్రాంతంలో పరిశుద్ధాత్ముడు సంచరించలేదా? అంతకుముందు అందులో క్రైస్తవులు లేదా? అట్లా పబ్లిక్ని గోల్పిరాయిస్తున్నారు సేవకులే. హల్లెలూయా. మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ సతీమణి గారు, షారోన్ సిస్టర్ గారు,
ఒకరికి ప్రార్థన చేస్తే దయ్యం బయటకు వచ్చింది. ఆమె చెప్తుంది ఈమె లోపల ఒక ఒక మొగ దయ్యం ఉందంటుంది. పిచ్చోడిని అయిపోయినా నేను ఒకటేసారి. దయ్యంలో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారా? దయ్యానికి స్త్రీలింగం పురులింగం అనేది ఉంటుందా? హల్లెలూయా. దయ్యం అది ఆత్మ, అది గాలి. అది మొగ దయ్యము ఆడదయ్యం ఉండదు. ఇప్పుడు దేవదూతలు అనే వాళ్ళ దాంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారా? అసలు వాళ్ళకి లింగమే ఉండదు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ స్పిరిచువల్ బీయింగ్స్ అంతే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. శిష్యుడు ఏం చేస్తాడంటే సత్యాన్ని గ్రహిస్తాడు, స్వేచ్ఛను పొందుకుంటాడు. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రవీణ్ కుమార్ వాళ్ళ సతీమణి మాతో పాటు పరిశుద్ధాత్ముడు మీ గ్రామానికి రాబోతుండు అంటారు. ఆల్రెడీ అక్కడ ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారో అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మ వీళ్ళు చెప్పే విధానం చూడండి ఎట్లుందో. ఇట్లనే పబ్లిక్ మోసపోతున్నారు వాక్యం తెలియక. హల్లెలూయా. అయితే ఒక నిజమైన శిష్యుడిగా మనం ఉన్నప్పుడు సత్యాన్ని గ్రహిస్తాం. మనకు విపరీతమైన దేవుని ఒక ప్రత్యక్షతలు రావాలి, గూఢమైన సంగతులు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం శిష్యుడిగా మారాలి. ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్, ఒక గురువు లాంటి వ్యక్తి దగ్గర కొన్ని రోజులు ఉండాలి, కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయాలి. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ ప్రత్యక్షతను మనం పొందుకోవాలి. అప్పుడు మనల్ని ఎవడు మోసం చేయడు. మనం ఒక మంచి సంఘము, ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న దినాల్లో మనం చూస్తే వీళ్ళు గురువుల దగ్గర నేర్చుకోకుండా వీళ్ళు డైరెక్ట్ గురువులు అయిపోయి వాళ్ళకు నచ్చినట్టు బోధించుకుని ఒక అబద్ధమైన సంకల్పం తీసుకొస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. తర్వాత మత్తయి సువార్తలో చూద్దాము, 19వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించవలను అనునయే అని చెప్పాను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. శిష్యులుగా మనం ఉన్నప్పుడు ఏమవుతామంటే నూరంతల ఆశీర్వాదం మనం పొందుకుంటాం. తర్వాత ఏమవుతామంటే బాగా ప్రభువుని ప్రేమిస్తాం. హల్లెలూయా. మనం చాలా విషయాలు పొందుకుంటాం, నూరంతులుగా పొందుకుంటాం. ఇదే వచనం 29వ వచనంలో కూడా ఉంటుంది. నా నామం నిమిత్తము అన్నాదమ్ములైనను, అక్కా చెండ్రులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. ఓకే బ్రదర్, నువ్వు చెప్తున్నావు అందరిని వదిలేయాలంటున్నావు, అంటే నాకు ఏమవుతుంది అంటే అందరిని పొందుకుంటావు అంటున్నాడు. ఇదిగాక నిత్యము బతికే పరలోక రాజ్యం నీకు వస్తుంది. ఈ వాక్యాన్ని చాలామంది వక్రీకరిస్తారు. అగో యేసు ప్రభుని నమ్ముకుంటూ అందరిని వదిలేయాలంట, ఆయన ఎట్లా దేవుడు ఏంటి అంటారు. ఇక్కడ శిష్యుడుగా ఉండాలంటే నీకు ఒక క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి అఘోరాస్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్ట్రాంగ్ మాంత్రికులు. ఇప్పుడు నేను ఒక అఘోరా కావాలనుకుంటున్నా. వాళ్ళ లైఫ్ డిసిప్లిన్ అంతా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు రోజుకు ఒకసారి తింటారు, లేకపోతే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తింటారు. కానీ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు, ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. శివ భక్తులు వాళ్ళు మొత్తం ఇల్లు అంతా వాకిలు వదిలేసి బట్టలు వేసుకోకుండా బూడిదతో వాళ్ళ శరీరాన్ని కప్పుకొని హిమాలయ పర్వతాల్లో వాళ్ళు మొత్తం జపం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను నా ఫ్యామిలీ, మా ఇంటి వారిని అందరినీ వదిలేసి నేను కూడా ఒక అఘోరాగా మారాలి అని చెప్పి అఘోరా గురువు దగ్గర పోతే ఆయన ఏం చేస్తాడంటే కాశీకి రా అంటాడు. కాశీకి వెళ్ళిన తర్వాత ఒక శవం మీద కూర్చోబెట్టి ఆ శవంని తినమని చెప్తాడు. మనము ఆ శవంని కట్ చేసుకొని కొంచెమైనా తినాలి, మనం మంచి నమిలి తినాలి. అదొక టెస్ట్ అన్నమాట. ఆ శవంని తింటేనే నీకు అఘోరా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే శవాలు తిని బతుకుమని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్ కాదు. అంటే నువ్వు అది అఘోరాగా కావాలి అంటే నువ్వు ఈ టాస్క్ని నువ్వు కంప్లీట్ చేయాలి. అమ్మో నేను చెయ్యను, నేను శవాన్ని తినలేమంటే నువ్వు అఘోరాగా కాలేవని వెలగొట్టేస్తారు. హల్లెలూయా. ఇక్కడ అఘోరా కావాలంటేనే శవాన్ని తినాలి అంటే ఇక్కడ యేసుప్రభు శిష్యుడిగా మారాలి. అన్నీ వదులుకోవాల్సి వస్తుంది, తిండి తిప్పలు అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. మరి ఏమవుతుంది బ్రదర్? వచ్చే ఫలితం ఏంటి అంటే అన్ని 100 రెట్లు పొందుకుంటాం.
ప్రభు దగ్గర ఒక 100 రూపాయలు పోగొట్టుకుంటే, రూపాయి పోగొట్టుకుంటే 100 రూపాయలు యాడ్ అవుతుంది ప్రభు పరిచర్యలో. ఈ విషయం తెలిసే చాలామంది సేవకులు, సేవకురాలు వాళ్ళు ఉద్యోగం మానేస్తారు. అన్ని ఇల్లు వాకిలు అన్నీ వదిలి ప్రభు సేవ చేయడానికి వస్తారు. వాళ్ళు నిజంగా అన్నీ పొందుకుంటారు. ఇక్కడ భూమి మీద పొందకపోయినా పరలోక రాజ్యంలో పొందుకుంటారు. మనకి భూమి మీద ఇల్లు లేకపోయినా పరలోక రాజ్యంలో ఇల్లు ఉండాలి, అది శాశ్వతం. కానీ మన సేవకులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడే స్థాపించుకుంటున్నారు, చూపించుకుంటున్నారు. అక్కడ ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. నూరంతల ఆశీర్వాదం వస్తుంది శిష్యులుగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏంటంటే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. కొన్ని కోట్ల సంవత్సరాలు హ్యాపీగా మనం బ్రతుకుతాం. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే కాన్సెప్ట్లో మనం పోము. అందుకే ప్రభువుని వెంబడించాలి, అందుకే ప్రభు బలలో పాల్పొందాలి, అందుకే ఇతరులను మనం ప్రేమించాలి, అందుకే దేవుని కోసం మనము త్యాగం చేయాలి. హల్లెలూయా. తర్వాత శిష్యుల వలన కలిగే ఇంకొక లాభం ఏంటంటే శ్రమలను మనం పొందుకుంటాం, శ్రమలు అనుభవిస్తాం, అదొక లాభం. రోగాలు రావటం అనేది ఒక లాభం. మనం ప్రేమించే వ్యక్తిని మనం కోల్పోతున్నామంటే అదొక లాభం. ఎందుకు లాభము అంటే ఆ సిట్యువేషన్ వచ్చిన తర్వాత మనం ఎక్కువ ప్రభువులో ఎదుగుతాం. మనకు ఆ సిట్యువేషన్ రాకపోతే మనం ప్రభువులో ఎదగం, ప్రభు గురించి తెలియదు, ప్రభువుని ఆరాధించలేం. ఆ సిట్యువేషన్ రావటం బట్టి మనం నిత్య జీవితంలో వెళ్తాం, నిత్యం బతికే లోకంలో వెళ్తాం, అసలు వర్ణించలేమన్నమాట. ఒక్కసారి పరలోక రాజ్యానికి మనం కానీ వెళ్తే అక్కడి నుంచి రాబుద్ది కాదు మనకి, ఇక్కడనే ఉండిపోతాం ప్రభు అంటాం. అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ క్లైమేట్ కావచ్చు, మనకి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు. అసలు మర్చిపోతాం మనం. నేను ఒక భూమిలో పుట్టి పలానా ప్రాంతాల నుంచి వచ్చినా అని చెప్పి అసలు గుర్తు కూడా ఉండదు మనకి. పరలోక రాజ్యం అంత గొప్పగా ఉంటుంది. ఇంకా నేను చాలా తక్కువ వర్ణిస్తున్నా, చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ రావాలి అంటే ఒక శిష్యుడిగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. శిష్యుడికి ఉండాల్సిన కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉంది. యోహాన్ భక్తుడు ప్రియమైన శిష్యుడు. యేసుప్రభు శిష్యుల్లో 3 ఉన్నారు. మొత్తము యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు అంటే 12 అని చెప్పదు, మొత్తం టోటల్గా 82 మంది ఉన్నారు. ఈ 82 మందిలో 12 మందిని ఆయనతో పాటు ఉండడానికి ప్రభు తెచ్చుకున్నాడు, ఆయనతో పాటే ఉన్నారు. వాళ్ళే ఏంటంటే దేవుని ఒక సంఘాన్ని కట్టారు. మొత్తం శిష్యులందరూ కూడా అపోస్తులే, ఈ 82 మంది కూడా. ఈ 82 మందిలో 3 బాగా సెలెక్ట్ చేసిండు. వాళ్ళకి నచ్చిన, దేవుడికి నచ్చారు వాళ్ళతో ఎక్కువ ఉండేటోడు, ఎక్కువ వాళ్ళతో మాట్లాడేటోడు, ప్రేయర్ చేస్తే కూడా వాళ్ళని తీసుకోపోయేటోడు. ఆ 3లో ఫస్ట్ ఎవరు అంటే పేతురు, యోహాను, యాకోబు. పేతురుకి దేవుడు సంఘం అప్పచెప్పిండు, సంఘం కట్టిండు. ఈ 3 శిష్యుల్లో కూడా ప్రభు వారికి ఇష్టమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన యోహాన్. ప్రకటన గ్రంథం, యోహాన్ సువార్త రాసిన యోహాన్. యేసుప్రభు వారు చనిపోకముందు వాళ్ళ తల్లిని యోహాన్కి అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత యోహాన్ భక్తుడు వాళ్ళ తల్లితో సొంత కొడుకు కంటే కూడా ఎక్కువ ఉన్నాడు. హల్లెలూయా. బాగా ప్రేమించాడు. యేసుప్రభు శిష్యుల్లో అందరికంటే గొప్పగా ప్రభుతో బాగా డీప్గా ఉన్న శిష్యుడు ఎవరు అంటే యోహాన్ ప్రభు ఏది చెప్తే అది చేసిండు. అందుకే చాలా సంవత్సరాలు బ్రతికిండు ఆయన. ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి, శరీరం అంతా కాలిపోయింది, బాడీలో విషం ఇచ్చారు, ఎన్ని చేసినా ఎవ్వరు చంపలేకపోయారు. మంచి ఏజ్లో చనిపోయిండు ఆయన. ప్రభుని బాగా ఉన్నట్టు ప్రేమించేటోడు. బైబిల్లో ఉన్న 4 సువార్తల్లో ఒక్కొక్క రచయిత ఒక్కొక్క రకంగా చెప్పిండు. కానీ యోహాన్ సువార్త మీరు చదవండి, యేసు ప్రభుని దేవుడుగా చూపించిండు. యేసు ప్రభు యెహోవా అన్నట్టు చూపించిండు. యోహాన్ సువార్త చదివితే తెలుస్తుంది. యోహాన్ సువార్తలోను, యోహాన్ పత్రికల్లో ఉంటుంది, పరలోకంలో 3 సాక్షులు ఉన్నారు, ఆ 3 సాక్షులు ఒక్కరే అని చెప్పి. హల్లెలూయా. అంటే ప్రభు దగ్గర నుంచి చాలా తెలుసుకున్నాడు. తర్వాత తిమోతి నిస్వార్థమైన శిష్యుడు. పౌలు భక్తుడు చెప్తాడు, మేము బాధల్లో వేదనలో ఉన్నప్పుడు తిమోతి వచ్చిండు, తిమోతి వల్ల మేము ఆదరణ పొందినాం అన్నాడు. ఎన్నో సంఘాలు కట్టిన వ్యక్తి, చచ్చిపోయిన శవాన్ని లేపిన వ్యక్తి, బైబిల్లో దాదాపు ఒక 15-20 పుస్తకాలు రాసిన వ్యక్తి పౌలు భక్తుడు. కొన్ని మనకు దొరికినాయి, కొన్ని రాలేవు. అలాంటి వ్యక్తికి ఇన్స్పిరేషన్, అలాంటి వ్యక్తికి ఉద్యోగం తీసుకొచ్చిండు ఎవరు అంటే తిమోతి భక్తుడు. అందుకే నా కుమారుడైన తిమోతి అంటున్నాడు.
హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నిస్వార్థపరుడు. ఒక తండ్రి ఒక కొడుకుతో ఎలా ఉంటాడో, ఒక కొడుకు తండ్రితో ఎలా ఉంటాడో ఆయన నాతో అలా ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అది మనం కూడా అట్లా, మనం ఎవరినైతే వెంబడిస్తున్నామో వారితో మనం అట్లా ఉండాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం మందిరంకి వెళ్తున్నాము, ఆ కాపర్తో కనెక్షన్ ఉండదు. మందిరం 9 గంటలకు అంటే మనం 10 గంటలకో 9:30కో పోతాం. ఏ రోజు 9 గంటలకు ముందు 8:30కు పోం మనం. మంచి శిష్యుడు లక్షణం కాదు అది. మనం పోతుంది మందిరానికి కాదు, మనం పోతుంది దేవుని దగ్గర, దేవుణ్ణి విజిట్ చేయడానికి పోతున్నాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా మనం చూస్తే ఏలియా, ఎలీషా గారు. ఏలియా కంటే ఎక్కువగా వాడబడిన వ్యక్తి ఎవరంటే ఎలీషా. చాలా గొప్ప ప్రవక్తగా మారాడు. ఎలీషా అనేటోడు ప్రవక్త కాదు, ఏలియా అనేటోడు ప్రవక్త. ప్రవక్తలకు దేవుడు అభిషేకం ఇస్తాడు ప్రవక్తలను తయారు చేయడానికి. కొంతమంది బార్న్ ప్రాఫెట్ ఉంటారు, తల్లి గర్భంలో ప్రవక్తగా దేవుడు అభిషేకిస్తాడు. అందులో ఇర్మియా ఒకడు. చిన్నతనం నుంచి ఉంటారు వాళ్ళ సేవలో. కొంతమంది దేవదూతలు వచ్చి వారిని ప్రవక్తగా చేస్తారు. దేవదూతలు వచ్చి అభిషేకిస్తే వాళ్ళు కూడా ప్రవక్త అవుతారు. అందులో హానోక్ అనే వ్యక్తి ఒకడు. కొంతమందిని దేవుడు అభిషేకిస్తాడు. కొంతమంది ఒక ప్రవక్తపై ఇంకో ప్రవక్తకు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు కూడా ప్రవక్త పిలుపు అనేది వస్తుంది. అది ఎవరు అంటే ఏలియా చేశాడు. ఏలియా ఎలీషాని ప్రవక్తగా నియమించాడు. ఎలీషా ఏలియాని బాగా ప్రేమించేటోడు. ఏలియా ఎత్తబడతారని చెప్పి అప్పటికి చాలామంది శిష్యులు ఉన్నారు ఏలియా దగ్గర. స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ నడిపించేటోడు, ప్రవక్తల పాఠశాల ఏలియా భక్తుడు నడిపించేటోడు. కానీ వాళ్ళకి ఎవ్వరికి తెలియని రహస్యము ఎలీషాకు తెలిసింది, తన గురువు గురించి. ఎందుకు అనంటే ఎలీషా కూడా అంత ప్రేయర్లో ఉండేటోడు. ఎలీషా అనే వ్యక్తి ఒక జస్ట్ కామన్ మ్యాన్, ఒక రైతు. 12 నాగల మీద దున్నేవాడు. వచ్చి నూనె అభిషేకించి, నూనె తీసుకొని ఆయన మీద పోసి, నేను దేవుడు అభిషేకించుడు, నువ్వు ప్రవక్తవు అని చెప్తే చాలా సంతోషపడి తన ఉన్న ఎడ్లు చంపి వాటికి భోజనం పెట్టి అందరికి తినిపించేసి, అందరికి ఒక ఫేవరల్ పార్టీ ఇచ్చేసి బయటకు వచ్చేసాడు. ఎందుకు ఎడ్లను నమ్మిండు అంటే మళ్ళీ ఆ ఎడ్లను చూస్తే నన్ను మళ్ళీ సేవకు వెళ్ళకుండా ఆపేస్తుందేమో, ఆ ఎడ్లను చంపి అందరికీ భోజనం పెట్టేసి ఏలియాతో పాటు వెళ్ళిపోయాడు ఆయన. ఏలియాకి సొంత ఇల్లు లేదు, భార్య లేదు, ఆయన ఏంది నాకు చెప్పేది, నేను ఇంత ధనవంతుణ్ణి అని ఏం ఆలోచించలేదు. దేవుడు నాకు సేవకు పిలిపించిండని చెప్పి ఆయనను వెంబడించాడు. ఏలియా చేయని పనులు కూడా ఎలీషా చేసిండు. ఏలియా అనే ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. ఆయనకు తల్లి గురించి తండ్రి గురించి లేదు బైబిల్లో. తిష్బైటు అనే ప్రాంతంలో నుంచి వచ్చిందని ఉన్నది. కొంతమంది చెప్పేది ఏంటంటే ఆయన డైరెక్ట్ పరలోకం నుంచి వచ్చాడు, అందుకే మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్తారు. ఉండొచ్చు, చెప్పలేము, అది కూడా ఓకే. కానీ ఆయన కంటే కూడా గొప్ప పరిచర్య ఎలీషా గారు చేశారు. ఎందుకు చేయగలిగారంటే ఏలియాని బాగా ప్రేమించాడు, అమితంగా ప్రేమించాడు. యేసుప్రభు చెప్పిండు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. యేసుప్రభు కంటే కూడా యేసుప్రభు శిష్యులు పేతురు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన నీడ పడితే ప్రజలు బాగా అయిపోయారు. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రభువుని బాగా ప్రేమించాడు. ఏలియా మీద ఉన్న అభిషేకం డబల్ అభిషేకం ఎలీషాకు వచ్చింది. ఎలీషా మీద ఉన్న డబల్ అభిషేకం 4వ వంతు గెహాజీకి రావాలి. కానీ గెహాజీ తన గురువు అయిన ఎలీషాని ప్రేమించలేకపోయాడు, డబ్బును వెంబడించాడు. అవ్వ పోయింది, బువ్వ పోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనము మంచి శిష్యుడిగా ఉండాలి. మనం ఎప్పుడైతే మంచి శిష్యుడిగా ఉంటామో, మనం ఒక సంఘం పెట్టినప్పుడు మనకు కూడా అలాంటి వ్యక్తులే దొరుకుతారు. మన స్వభావం ఎట్లయితే ఉంటుందో అలాంటి సంఘస్థులను దేవుడిస్తాడు. మనలో ఏదైతే ఆత్మల భారం ఉంటుందో అలాంటి భారమే వస్తుంది. కొంతమంది సంఘస్థులను మీరు చూడండి, పాస్టర్ వాడబడతా ఉంటే విశ్వాసులు కూడా వాడబడతారు. పాస్టరు మంచిగా కానుకలు ఇస్తూ ఉంటాడు, దాన ధర్మాలు చేస్తారు, విశ్వాసులు కూడా అట్లనే చేస్తారు. పాస్టర్ వాక్యం చాలా డీప్గా చెప్తాడు, విశ్వాసులు కూడా చెప్తారు.
పాస్టర్ చాలా అద్భుతాలు చేస్తాడు, విశ్వాసులు కూడా చేస్తాడు. కొన్ని సంఘాల్లో చూస్తే పాస్టర్ డల్లుగా ఉంటాడు, విశ్వాసం ఇంకా డల్లుగా ఉంటాడు. అభిషేకం అన్నది పాస్టర్ మీదకి వెళ్ళి ఫ్లో అవుతుంది. హల్లెలూయా. ఒక శిష్యుడు లోపల అభిషేకం రావటానికి తనకంటే మీద దేవుడు ఒక వ్యక్తిని ఎంచుతాడు. ఆయన కరెక్ట్గా ఉంటేనే ఆ శిష్యుడి మీద ఆ ఫ్లో వస్తుంది. ఏలియా కరెక్ట్ ఉన్నాడు కాబట్టి ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా కరెక్ట్గా ఉన్నాడు, గెహాజీ మీదకి రాలే. ఎందుకంటే గెహాజీ గురువుని వెంబడించలే. హల్లెలూయా. క్రైస్తవులైన మనం ఫస్ట్ గురువుని వెంబడించాలి. అడగాల, ప్రభా నాకు ఒక మంచి సేవకుడిని మీరు పరిచయం చేయండి, ఆయన నేను వెంబడించాలి, నేను కొన్ని వాక్య ప్రత్యక్షతలు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తికి అన్నీ బయలుపరచాడు. ఆ వ్యక్తి కూడా ఎక్కడో ఎవరి దగ్గర నేర్చుకొని రావాలి. పౌలు భక్తుడు ఉన్నాడు, ఆయన కూడా గమాల్యేల్ అనే వ్యక్తి దగ్గర నేర్చుకున్నాడు. తర్వాత కొన్ని దేవుడు బయలుపరచండు. కానీ ఫస్ట్ బేసికల్గా ఆయన ఒకరి పాదాల దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది. అట్లనే ఎవరైనా. కానీ కొంతమంది ఏంటంటే కొంచెం వాక్యం తెలియంగానే అందరినీ కట్అవుట్ చేసేసి నాకు అంతా అర్థమైంది, నాకు అంతా తెలుసు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి బొక్క బొర్ల పడుతున్నారు. హల్లెలూయా. ఒక శిష్యుడు బాగా ఎదగాలి అంటే ఆయనని వెంబడించే వ్యక్తి ఆ గురువు యొక్క ఆదరణ ఉండాలి, ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఏలియా ఎలీషా, నువ్వు ఏడికి పోతే నేను ఆడికి వస్తా. అరే నన్ను దేవుడు తీసుకపోతే అయినా పర్వాలేదు, నేను వస్తా. ఏంది నీ బాధ ఏంది? నీ మీద ఉన్న అభిషేకం కంటే ఎక్కువ సేవ చేయాలి. అప్పుడు ఏలియా చెప్తాడు, నేను పైకి వెళ్తే నీకు కనబడితే నీకు వస్తుంది అంటాడు. వీళ్ళిద్దరు పోతూనే ఉంటారు. సముద్రం వస్తుంది, నది వస్తుంది. దుప్పటి దిశ దాన్ని కొట్టంగానే ఆ నది ఏమవుతుంది, పాయలవుతుంది, యోర్దాన్ నది. మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటారు. యోర్దాన్ నది అంటే పెద్దగా ఏముండదు. మనం వెళ్తూ ఉంటే 2 రోడ్లు కలిస్తే ఎంత ఉంటుంది అంత వెడల్పు ఉంటుంది. ఒక 20, 25, 30 ఫీట్స్ ఉంటుంది అంతే. అది కానీ నది అది కూడా. మాట్లాడుతుంటారు, ఆకాశంలోకి వెళ్ళి అగ్ని రథాలు వస్తే వెళ్ళిపోతాడు. చూసేవారు కనబడ పైన ఉంటాడు. నా తండ్రి నన్ను వదిలేసినావు కదా అంటాడు. ఆ వాయిస్ వినిపిస్తుంది, చాలా ఇంటెన్స్గా ఆయన అరుస్తాడు ఎలీషా. ఆ వాయిస్ వినిపించి ఏలియా భక్తుడు కింద చూసి ఆయన దుప్పటి వదిలేస్తాడు. ఆ దుప్పటి కోసము ఎలీషా భక్తుడు ఆ దుప్పటిని పట్టుకోవాలి నేను అని చెప్పి పరిగెత్తుతాడు. ఆకాశంలోకి ఒక దుప్పటి వస్తుంది, చూసిండు, గమనించాడు. ఆ దుప్పట్లో ఫుల్ అభిషేకం ఉంది. ఎక్కడ పోయినా దుప్పటి తీసుకొని పోయేటాడు. ఆ దుప్పటిని ఎట్లైనా పట్టుకోవాలని చెప్పి రాళ్ళు రెప్పలు అన్నీ ఎక్కేసిండు ఆయన. లాస్ట్కి ఆ దుప్పటిని క్యాచ్ చేసిండు. హల్లెలూయా. అప్పుడు ఆయన మీద డబల్ అభిషేకం వచ్చింది. ఆ దుప్పటిని చింపేస్తాడు తర్వాత, ఇది అవసరం లేదు నాకు అని చెప్పి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ దుప్పటి కోసమే పరిగెత్తిండు. ఆ దుప్పటి వచ్చేసిన తర్వాత ఇక నాకు అవసరం లేదన్నాడు. ఆ పరిగెత్తటంలో ఎన్నో నొప్పులు, ఎన్నో బాధ, ఎన్నో దెబ్బలు దాకి ఉండొచ్చు. రిస్క్ తీసుకున్నాడు. ఒక మంచి గురువు ఏమనుకుంటాడంటే నా దగ్గర వచ్చిన శిష్యులు నాకంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. గురువు యొక్క లక్షణం అన్నమాట. నా దగ్గర వచ్చిన శిష్యులు గురువు యొక్క లక్షణం టాప్ మోస్ట్ లెవెల్లో వెళ్ళాలి. శిష్యుడు కూడా అది ఉండాలి, నేను నా గురువు కంటే గొప్పవాడుగా కావాలి. ఎంత గొప్పవాడినైనా నా గురువు తర్వాతనే నేను అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళలో ఇది శిష్యుడు గురువు యొక్క లక్షణము. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ శిష్యుడిగా మారాలి. ఒక మంచి శిష్యత్వము కలిగి మనం నేర్చుకోవాలి. ఫస్ట్ 1 సంవత్సరమో 2 సంవత్సరమో వాక్యం ఎలా చెప్పాలి, ప్రార్థన ఎలా చేయాలి, నాలెడ్జ్ పొందుకోవాలి. దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు ఇస్తాడు. కొంతమంది మన దగ్గర ఉంటారు. నేర్చుకునే మనసు, స్టూడెంట్ మైండ్ సెట్ ఉండాలి, సర్వెంట్ మైండ్ సెట్ ఉండాలి ఒక శిష్యుడికి. అప్పుడే మనం ఏమవుతామంటే మంచి శిష్యుడిగా, మంచి గురువుగా మనం మారుతాం. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇది లేకుండా నేను మంచి సేవ చేస్తా, నేను పొడి చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అంటే బొక్కబర్లు పడతాం. ఇప్పుడు నేను చెప్పినా కదా, కొంతమంది సేవకుల గురించి చెప్తున్నాను నేను. వాళ్ళకి సరైన గురువు లేడు.
గురువును ఉంచుకున్న గురువుని ఫాలో కాలేదు, పక్కన పెట్టేశారు. నువ్వేంది మాకు చెప్పేదేంటి? ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు, షారోన్ సిస్టర్ గారు ఉన్నారు. వారు నాకు ఏ దైవజనుడైతే ట్రైనింగ్ ఇచ్చాడు వారికి కూడా ఆయననే ఇచ్చాడు. స్టీఫెన్ పాల్ గారు కావచ్చు, లేకపోతే నల్ల థామస్, మన దహించు అగ్ని థామస్ గారు కావచ్చు, లేకపోతే ఐజాక్ బ్రదర్ కావచ్చు, టాప్ మోస్ట్ సేవకులకి ఆయననే ట్రైనింగ్ ఇచ్చాడు. షారోన్ సిస్టరు ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఆయననే ఇచ్చాడు. ఆయన పెంతెకోస్తోళ్ళు. ఆయన అప్పుడు చెప్పిండు, మీరు ఈ సొమ్ములు ఏమి వేసుకోవద్దమ్మా, సేవ చేయాలనుకుంటే, ఫుల్ టైం సేవ చేయాలంటే మీరు ఇవన్నీ తీసేయాలని చెప్పారు. షారోన్ పాస్టర్ అమ్మ గారు అక్కడ తీసేసింది, ఆమె బంగారము అంతా సమర్పణ చేసుకుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈయనేది మాకు చెప్పేదని చెప్పి మళ్ళీ వేసుకొని తిరుగుతుంది. గురువుని వదిలేసింది ఆమె. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమైపోయిందంటే బైబిల్లో సరైన బోధ వాళ్ళకు వస్తలేదు. ఇప్పుడు నేను చెప్పినా కదా, పట్టుకొని ఒక వ్యక్తికి ఈమెకి మొగ దయ్యం ఉంది అని. దయ్యాలు రూపాలు మార్చుకుంటూ ఉంటాయి, కానీ వాటికి లింగం ఉండదు. శరీరానికి లింగం ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆత్మకి ఏముండదు. దేవదూతలకి అవి పురుషులు కావు, స్త్రీలు కావు, అంతే. అవి బీయింగ్స్, స్పిరిచువల్ బీయింగ్స్. కానీ ఈమె లేదంటే లంబాడి దయ్యం పట్టింది. దయ్యాల్లో కూడా లంబాడి వాళ్ళు అట్లా ఉండరు, వాళ్ళంతే దయ్యాలు. వాటికి చాలా విద్యలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక దయ్యం పట్టిన వ్యక్తికి నీ పేరు ఏంటంటే ఆమె ఏదో పేరు చెప్తా, కానీ ఆ పేరు కాదు అసలు. వాటి పేర్లే వేరే ఉంటాయి. అవి ఎవరికి చెప్పవు. అవి బైబిల్లో ఏముందంటే అబద్ధానికి జనకుడు అని రాయబడ్డది, అపవాది. వాటి అనుచరులు కూడా అవే. అదే పేరు, అదే స్వభావం ఉందని చెప్పి మనం ఏడ చెప్పగలుగుతాం? ఎప్పుడు కూడా వ్యక్తుల మీద నేరస్థాపన చేయటం దయ్యాల పని. ఇగో పలానా వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి నేను ఉరేసుకొని చచ్చిపోయాను, నన్ను పలానా వ్యక్తి చంపిండు, ఇగో నేను బాధపడుతున్నా. ఇవన్నీ కూడా అబద్ధం. చనిపోయిన ఏ వ్యక్తి కూడా భూమి మీద ఉండడు, ఆయన పరదేశికి వెళ్ళిపోతాడు. చనిపోయిన ఏ వ్యక్తి, వాడు హిందూ, ముస్లిం ఎవడైనా కావచ్చు, వాడు దయ్యం అవ్వడు. ఎందుకంటే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ శాస్త్రంలో బైబిల్లో లేనిది మనం చెప్పకూడదు. ఇదే మన ప్రామాణికం. అయితే మరి ఆయనకు అనిపిస్తుంది బ్రదర్ అంటే ఆయన రూపం వేసుకొని వస్తాయి. అదే నేను చెప్పేది. చాలామంది సేవకులకి ఇది తెలియదు. గురువుని వెంబడిస్తలేరు వాళ్ళు. హల్లెలూయా. నేను వాళ్ళని విమర్శిస్తలేను, నేను అక్కడ ఉన్న సిట్యువేషన్ చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్. ప్రవీణ్ కుమారు, షారోన్ సిస్టర్ గారు పెద్ద సంఘం కట్టారు. మొన్న వెళ్ళాను. మా అయ్యగారి దగ్గరికి రండి, ఆయన ఇంకా రేకుల షెడ్లోనే నడిపిస్తున్నాడు. అరే బ్రదర్, నాకు తర్ఫీదు ఇచ్చిండు, ఆయనకు సపోర్ట్ చేయాలి మనం. ఆయన కూడా కట్టియచ్చు, వేల లక్షల కోట్ల ఆస్తుంది వాళ్ళకి. కానీ లేదు, అక్కడ ప్రేమ లేదు. ఎందుకంటే కొంచెం నేర్చుకొని మాకు అర్థమైపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. చాలామంది విశ్వాసులు అట్లా ఉన్నారు. అది ఒక శిష్యుని యొక్క లక్షణము కాదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మన మొదటి స్థితిని మనం మర్చిపోవద్దు. ఇప్పుడు నేనున్నాను, మా అయ్యగారి గురించి చెప్తుంటాను. ఆయన నాకు సేవలో నేర్పించిండు, నన్ను అభిషేకించిండు, నన్ను పాస్టర్గా ఆయన గుర్తుపట్టి నాకు ఆ స్థాయి ఇచ్చిండు. ఈరోజు నేను వాక్యం చెప్తున్నా అంటే ఆయన వల్లనే. ఆయనలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని వదిలేసిన నేను. కానీ ప్రతి క్షణం ఆయన నేను ఫాలో అవుతాను, గుర్తు చేసుకుంటా ఖచ్చితంగా. కళ్ళు మూసుకుంటే ఆయననే గుర్తొస్తాడు. ఎందుకంటే నాకు ఆయన నేర్పించిండు. అక్కడ అది మిస్టేక్ జరిగినప్పుడు మిస్టేక్ అని చెప్తాను. ఆయన ప్రభు బల్ల చేసేటప్పుడు అందులో చక్కెర వేస్తాడు. అది స్వీట్ కాదు చేసేది, ప్రభు బల్ల అది. దాంట్లో నూనె, ఉప్పు చేర్చని చెప్పి క్లియర్గా రాయబడ్డది లేవీకాండంలో రొట్టె చేసేటప్పుడు. అరే ఇది కరెక్ట్ కాదని చెప్పి దేవుడు ఆయనకి ఇవ్వలేడు, నాకు ఇచ్చిండు. ఆయనను విమర్శిస్తలేను, కానీ నేను చెప్తే సత్యం తెలుస్తుంది. ఆయన చేసిన సేవ అది గొప్ప సేవ, అది ఎవ్వడు చేయలేడు ఆయన లెక్క. అలాంటి సేవకుడు లేడు. నా ఇన్స్పిరేషనే ఆయన. ఆయన కంటే కూడా ఎక్కువ సేవ చేయాలన్నది నా సంకల్పం. ఆయన ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వకుండా ఎక్కువగా సేవ చేసి సంఘాలను నింపుకున్నాడు ఆయన. మనది అట్లా కాదు. మనకు కరెక్ట్గా బేస్ దొరకలేదు. తర్వాత దేవుడు చాలా విషయాలు నేర్పించిండు. బైబిల్ ట్రైనింగ్ చేసి కొన్ని విషయాలు నేర్చుకున్నాను.
అందరు కూడా ఇట్లాంటి తర్ఫీదు ఇస్తే వాళ్ళు నా లెక్క బాధపడకుండా స్ట్రాంగ్ అయిపోతారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో చేయాల్సింది ఒకటే సంవత్సరంలో చేయగలుగుతారు ట్రైనింగ్ ఉంటే, తెలిస్తే సత్యాలు తెలిస్తే. అట్లా అని చెప్పి మనము ఈ వాక్యము, ఈ బైబిల్ కాలేజు, ఈ సబ్జెక్టులు అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం, దాని మీద పని చేస్తున్నాం, అది సక్సెస్ అవుతుంది. మీరు మొత్తం కూడా నన్ను చివరి వరకు మీరు నన్ను వెంబడించలేరు. దేవుడు మిమ్మల్ని నా దగ్గరికి వెళ్ళి తీసేస్తాడు. ఎందుకు తీసేస్తారు అంటే చాలామంది మీకోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర దేవుడు మిమ్మల్ని పంపిస్తాడు. నేను మీ దగ్గరికి ఎట్లయితే వచ్చినానో అట్లా మీరు కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుడు అప్పుడు మీకు సంఘం ఇస్తాడు, అనేక మంది మిమ్మల్ని పోషిస్తారు, ఆదరిస్తారు, కొంతమంది ఆత్మల్ని మీరు సంపాదిస్తారు, విడుదలైతే ఎన్నో జరుగుతాయి. మీరు వెళ్ళిపోతే మీ ప్లేస్లో దేవుడు ఇంకో కొంతమందిని తీసుకొస్తాడు. మళ్ళీ వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి నేర్పియాల్సి వస్తుంది, వాళ్ళని అభిషేకించాల్సి వస్తుంది, వాళ్ళలో ఉన్న వరాన్ని బయటికి తీయాల్సి వస్తుంది, సత్యం అక్కడ ప్రకటించాల్సి వస్తుంది. హల్లెలూయా. అది నా పరిచర్య. అది మా అయ్యగారి పరిచర్య వేరు, నా పరిచర్య వేరు. ఇంకా దేవుడు ఇంకేదైనా నేర్పిస్తూ ఉంటే మళ్ళీ అది కూడా అది ఇంకో కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. అందుకని నా పరిచర్య పేరు మినిస్ట్రీ అని పెట్టలే, మినిస్ట్రీస్ అని పెట్టిన, పరిచర్యలు అని పెట్టాను. ఎల్రోహి అపోస్టలిక్ పరిచర్యలు. అపోస్తుల పరిచర్య ఏంటంటే ఇంటింట రొట్టె విరిచారు. పౌలు భక్తుడు అపోస్తులుగా 20 అధ్యాయంలో సండే రోజు పోయి రొట్టె విరిచిండు. వాక్యం ఎక్కువసేపు చెప్పి ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉంటే ఒకడు వాక్యం విని కింద వాడు చచ్చిపోతే ప్రార్థన చేసి లేచి కూస్తున్నాడు. తర్వాత ప్రభు బల్ల ఇచ్చిండు. నా పరిచర్య అది. ఎక్కడ పోయినా నేను రొట్టె ఇస్తా, ద్రాక్షరసం చేస్తా. అది నా పరిచర్య, నా ప్రత్యక్షత అది. హల్లెలూయా. నాకు అది దేవుడు నేర్పించిండు, నేను దాని ప్రకారం వెళ్తున్నాను. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు వాక్యం మంచిగా నేర్చుకోండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మీరందరూ కూడా నాకంటే బాగా చెప్పగల సామర్థ్యత దేవుడు మీకు ఇచ్చాడు. ఇందాక చెప్పినా కదా, నేను భార్గవ్ బ్రదర్ వాక్యం నాకంటే బాగా చెప్తాడు, అనర్గళంగా చెప్పగలుగుతాడు, ఎంతసేపు అయినా చెప్పగలుగుతాడు. ఆయన ఇచ్చిండు దేవుడు ఆయనకు ఆ స్థాయి. చాలా సంతోషం. హల్లెలూయా. మంచిగా వాక్యం నేర్చుకోండి, ప్రేయర్లో ఉండండి, దేవుణ్ణి అడగండి. నేను మీకు ఫస్ట్ రోజు చెప్పిన మౌన ధ్యానం అది చదవండి. కొంచెం ఒక 4-5 వచనాలు చదివి ఒకసారి ఆలోచించండి. కొన్ని స్టోరీస్ ఉంటాయి బైబిల్లో. ఆ స్టోరీ అంతా చదివి ఆ స్టోరీలో నువ్వు ఏం అర్థం చేసుకుని ఒక పాయింట్ 2 పాయింట్ రాసుకో. ఇక ఈ రెఫరెన్స్ నుంచి ఇది నాకు అర్థమైందని పెట్టుకో. అందులో ప్రవచనం వస్తుంది, అందులో దర్శనం వస్తుంది, అది మనల్ని నడిపిస్తుంది. మనం ఇంకా ఇక్కడ కూడా పడిపోము, ఎన్నో విషయాలు తెలుస్తాయి. చదువు రాని వాళ్ళు ఉంటారు, ఆ వాక్యం విని దాన్ని ధ్యానం చేసుకోవాలి అంతే. వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. చదువుకున్న వాళ్ళకంటే చదువు రాని వాళ్ళే టాలెంట్ ఎక్కువ ఉంటుంది. అదే వాళ్ళ టాలెంట్. మాలాంటి వాళ్ళు చదివేంతా బుర్రంతా నింపుకొని డిస్టర్బ్ అయిపోయారు. రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. మనము ప్రార్థన చేసుకుందాం.